ధైర్యాన్ని దయచేయమని చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి విజయవాడ ప్రాంతం నుంచి రక్షణ టీవీ సీఎండి బెన్హర్ జకుల గారు లైన్లో ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి జిలుకర శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. అలాగే బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు కూడా లైన్లో ఉన్నారు. ఈరోజు మరి ప్రతి వారం మనం ఒక్కొక్క అంశం గురించి చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క అంశం ఏంటంటే నా భోజనం నా ఇష్టం, మధ్యలో నీకేంటి. చాలా విచిత్రంగా ఉంది కదండి టైటిల్. అసలు ఈ టైటిల్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి, ఏ విషయాలు చర్చించుకోబోతున్నాం, ఈ యొక్క అంశాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మరి యూట్యూబ్లోను అలాగే ఫేస్బుక్లో వస్తున్న ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ యొక్క లింక్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అన్ని సోషల్ నెట్వర్క్స్లో మీరు షేర్ చేయండి. రక్షణ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా అసలు ఈ అంశం గురించి ముందు కార్యక్రమం నడిపించవలసిందిగా రక్షణ టీవీ సీఎండి శ్రీ జక్కుల బెన్హర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఏంజల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రవీణ్ పగడాల గారికి, డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారు బ్రదర్, వారితో నేను మాట్లాడినప్పుడు, అలాగే జిల్కర శ్రీనివాస్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, రాజా సింగ్ ఎమ్మెల్యే వారికి లైన్ నేను కలుపుతాను, వారిని లైన్ లోకి తీసుకుంటాను అని చెప్పాను. జస్ట్ ఇప్పుడే కాల్ చేశాను రాజా సింగ్ ఎమ్మెల్యే గారికి, వారితో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, కట్ చేశారు. మళ్ళీ మేము ట్రై చేస్తాము, వారిని కూడా లైన్ లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ కార్యక్రమంలో మరి నా భోజనం నా ఇష్టం, మధ్యలో నీకేంటి అనే ఈ టైటిల్ పెట్టడానికి గల ముఖ్య కారణం ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే దీంట్లో ముందు మాటగా నేను ప్రవీణ్ పగడాల గారిని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకని మరి భోజన విషయంలో రాధాంతం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రవీణ్ పగడాల గారి ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్ గారు. నాతో పాటి ప్యానలిస్ట్ అయినటువంటి శ్రీనివాస్ అన్నకు అలాగే బెన్హర్ అన్నకు ఇద్దరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఏంజల్ గారు మొదట్లో ప్రోగ్రాం నడిపించినందుకు ఆమె కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇకపోతే చాలాసార్లుగా మనము మన దేశంలో కొంతమంది నాయకులు ముందుకొచ్చి వాళ్ళు అనేటటువంటి మాటలను ఒకసారి ఎప్పుడైనా కనుక జ్ఞాపకం చేసుకుంటే అవి చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. ఆ డిస్టర్బింగ్గా ఉండడానికి గల కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే వాళ్లకు ఒక రకమైనటువంటి మతోన్మాదం తలకెక్కింది అని అర్థమవుతుంది. ఏంటా మతోన్మాదం అని ఆలోచిస్తే, నువ్వేం ఆలోచించాలి, నువ్వేం బట్ట కట్టుకోవాలి, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఏ మతం స్వీకరించాలి, నువ్వు ఏ సంస్కృతిని అనుసరించాలి, నువ్వు ఏ తిండి తినాలి, ఎలాంటి గాలి పీల్చాలి, ఏ పాట పాడాలి, ఏ ఆలోచనలు కలిగి ఉండాలి అన్నటువంటి పూర్తి స్థాయి నియంత్రణ, వ్యక్తిగతంగా నియంత్రణ, సామాజికంగా నియంత్రణ, మతపరంగా నియంత్రణ, రాజకీయంగా నియంత్రణ, మొత్తానికి దేశాన్ని హైజాక్ చేసేటటువంటి ఒక కుయుక్తితో కూడినటువంటి రాజకీయంతో కూడినటువంటి లేదా రాజకీయాన్ని భ్రష్టు పట్టించేటటువంటి ఒక వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే చాలా మంది కొన్ని అసందర్భ ప్రేలాపనలు పేలుతూ ఉంటారు. ఇది ఉత్తరాదిన గత 20 సంవత్సరాలుగా జరుగుతూ వస్తోంది. ఆ 20 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ఈ తంతు మెల్లిమెల్లిగా దక్షిణాదికి అనగా మన తెలంగాణ మొదలుకొని క్రింది భాగాలకు విస్తరిస్తూ వస్తోంది. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో కర్ణాటకలో పూర్తి స్థాయిలో విస్తరించేసింది. ఇకపోతే మన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. దానికి కొంతమంది కొమ్ము కాస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఆ కొమ్ము కాసే వాళ్ళలో పువ్వు పార్టీ చాలా ప్రధానమైనటువంటి పార్టీ. ఈ పువ్వు పార్టీకి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలు ఏమిటి అని అంటే, ఇంతవరకు నేను చెప్పినట్లుగా పూర్తి స్థాయి నియంత్రణ, వ్యక్తిగత కుటుంబపరమైన సామాజిక సాంస్కృతిక రాజకీయ మరియు దేశము యొక్క లెవెల్లో దీనికి ఒక నియంత్రణ చేయటం. ఆ నియంత్రణ చేయటం ద్వారా వారికి ఉన్నటువంటి మహత్వాకాంక్షలు లేకపోతే వారికి ఉన్నటువంటి ఆలోచనలను, వారికి ఉన్నటువంటి వ్యూహాలను, వారికి ఉన్నటువంటి లక్ష్యాలను సాధించాలి అనేది వీరికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పనిచేసే పద్ధతి. ఆ పద్ధతిలో భాగంగానే నువ్వేం తినాలో చెబుతారు, ఏం కట్టుకోవాలో చెబుతారు, ఏ పండుగ చేసుకోవాలో చెబుతారు, పార్కులో వెళ్ళొచ్చా వెళ్ళకూడదో చెప్తారు, నువ్వు ఒక పురుషునితో మాట్లాడచ్చా స్త్రీతో మాట్లాడచ్చా వద్దా చెబుతారు,
ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ కనుసరణలో జరగాలి అన్నటువంటి నియంతృత్వ ధోరణిని తీసుకొని వస్తారు. ఆ నియంతృత్వ ధోరణిలో భాగమే రీసెంట్ గా కొంతమంది ఈ మతోన్మాద దగుల్బాజీలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రేలాపనలు. ఏంటా ప్రేలాపనలు అని అంటే, బీఫ్ తినేవాళ్ళు డాష్ డాష్ వాళ్ళు అని చెప్పటం. ఆ డాష్ డాష్ వెనుక ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా కొంచెం సాధారణ పౌరునిగా నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. లకారాలతో కూడినటువంటి కొడుకులు అనేటటువంటి మాట సాధారణ పౌరునిగా నాకు ఉచ్చరించడానికి ఇబ్బందిగా ఉంది. కానీ ఏ రాజ్యాంగం మీదైతే ఏ మత ప్రాతిపదికన మరియు భోజన ప్రాతిపదికన కట్టు బొట్టు సంస్కృతి ప్రాతిపదికన ఎవరికి విచక్షణ చూపించకూడదు, క్షమించండి, వివక్ష చూపించకూడదు అని ఏ రాజ్యాంగం అయితే చెబుతోందో ఆ రాజ్యాంగం మీద చేయి పెట్టి నేను ఎమ్మెల్యేగా ఉంటాను అని ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో, లేకపోతే ఎవరైతే ప్రమాణం చేశారో అటువంటి వాళ్ళకు మాత్రం ఈ కాస్త ఇంగితం కూడా లేకుండా పోయింది. ఎటువంటి భాష ఎక్కడ మాట్లాడాలి అన్నటువంటిది కూడా అర్థం కాకుండా తెగించి మరి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు ముఖ్యంగా పువ్వు పార్టీ వాళ్ళు చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ముందు మాటగా నేనేం చెప్పదలుచుకున్నాను అనంటే, ఈ చర్చ రెండు రకాలుగా సాగితే బాగుంటుంది. మొదటిది గోమాంసము లేకపోతే బీఫ్ తినటం గురించి, రెండవది లం కొడుకుల గురించి. ఈ రెండు విషయాల గురించి కూడా మాట్లాడాలి. మొదటి విషయం గురించి మాట్లాడదాం, దాని కూలంకషంగా చర్చించిన తర్వాత అసలు తిన్నదెవరు, తినేదెవరు, చేసేదెవరు, ఎక్స్పోర్ట్లు చేసేదెవరు, వీటన్నిటినీ కూలంకషంగా స్పష్టంగా మనం చర్చించుకున్న తర్వాత లకారాలతో కూడుకున్న కొడుకులు ఎవరో కూడా చూద్దాం. ఏ చరిత్రలో లకారాలకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది, ఎవరి చరిత్రలో సామాన్య పౌరులు ఉన్నారు అనేది కూడా మనం చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. టెక్నికల్ టీం కొంచెం నాకు సౌండ్ పెంచాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దూరంగా ఉన్నాను కాబట్టి నాకు వినబడట్లేదు. అయితే ప్రవీణ్ గారు, మీరు చెప్పినట్లుగా నిజంగా లకారాలతో కూడిన చరిత్ర ఎవరిది అనే విషయం, అలాగే ఎవరు తింటున్నారు, ఎవరు తిన్నారు, అలాగే దీన్ని ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. తద్వారా పార్టీ గెలవడానికి ఫండ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు అనే విషయం మనకు ప్రజలకు తెలియాల్సిన అవసరం. కాబట్టి ఈ విషయాలు మనం ముందుకు వెళ్ళకూడదు. జిలకర శ్రీనివాస్ అన్న గారిని అడుగుతా ఉన్నాం. సరే, ఈ మధ్య కాలంలో రాజా సింగ్ అనే ఈ నా కొడుకులు అనే మాట యూజ్ చేస్తూ గోమాంసం తింటున్నారు అన్న మాట మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటారు? శ్రీనివాస్ గారు, మీ వాయిస్ వినబడట్లేదండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఈ సాయంత్రం వేళ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా రక్షణ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులు పగడాల ప్రవీణ్ గారు మొదలుపెట్టినటువంటి చర్చతో నేను ఏకీభవిస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బెన్హర్ సార్ అడిగినట్టుగా ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఇలాంటి భాషని ఎందుకు వాడుతున్నారు అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మాటని ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఎట్లాగైతే మనం గణిత శాస్త్రంలో లెక్కలు వేసుకొని ఫలితాలు సాధిస్తామో అదే విధంగా రాజకీయాల్లో కూడా స్పష్టంగా కొన్ని మాటలు ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు ముఖ్యంగా రాజా సింగ్ అనే తీవ్రవాది, ఒక ఉగ్రవాది, ఆయనని ఇంకా ఏ పేరుతో పిలిచినా తప్పులేదు. ఈ కల్చరల్ ఫాసిస్టు, టెర్రరిస్టు బీఫ్ తినే వాళ్ళందరినీ బాస్టర్డ్స్ అని, తెలుగులో లంచకొడుకులని తిట్టి దేశంలో ఉన్న వాళ్ళని అవమానించాడు. ప్రపంచంలో బీఫ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ద్రవిడ బహుజన సమితి తరఫున ద్రవిడ బహుజన
బహుజన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆందోళనలు చేశాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాం. ఆయన మీద SC/ST అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సరే, ఈ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ప్రధానమైన సమస్య. తెలంగాణలో బీజేపీ పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ విధానాల్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజల మద్దతుని పొందడం కాకుండా ప్రజల మధ్యన చిచ్చు రగిలించే విధంగా మాట్లాడుతూ ప్రజల మధ్యన ఒక భయంకరమైన తీవ్రవాద భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ రేపు రాబోయే 2023 ఎలక్షన్లో గెలిచి అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతసేపటికి హైదరాబాద్ లో ఉన్న ముస్లింల్ని చూపించి ముస్లిమేతర సమాజాన్ని పోలరైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఒక కల్చరల్ అంశాన్ని, ముఖ్యంగా ప్రజల ఆహార అలవాట్లకు సంబంధించిన అంశాన్ని బీజేపీ చాలా తెలివిగా ముందుకు తీసుకొస్తున్నది. ఆ క్రమంలో బీఫ్ తినే వాళ్ళని దూషించటం, బీఫ్ తినే వాళ్ళందరూ గాయపడి అవమానపడ్డటువంటి ఈ నాన్ ముస్లిం అంటే ఈ హైదరాబాద్ ఏతర ప్రాంతాల్లో ఉన్న నాన్ ముస్లిమేతరులు వీళ్ళందరూ గాయపడి వాళ్ళకు వ్యతిరేకంగా రాజాసింగ్ కు వ్యతిరేకంగా రాజాసింగ్ ఉపయోగించిన భాషనే ఉపయోగించారు. దీనివల్ల ఏం జరగబోతున్నది అంటే బీఫ్ తినే వాళ్ళందరూ ఒకవైపు, బీఫ్ తినే వాళ్ళందరూ మరొక వైపు పోలరైజ్ అయ్యే ఒక పరిస్థితిని రాజాసింగ్ క్రియేట్ చేస్తున్నారు. సహజంగానే ఈ తెలంగాణ ప్రాంతంలో బీఫ్ తినే వాళ్ళ సంఖ్య ముస్లింలు, ఎస్సీలు, ఆదివాసులు ఈ ముగ్గురు మాత్రమే బీఫ్ తినే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బీసీలో బీఫ్ తినే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అప్పర్ కాస్ట్ లో కూడా తినే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా, ఒక ఆహార పద్ధతిగా మాత్రము ఆదివాసులు, దళితులు, ముస్లింలు ప్రత్యేకంగా ఈ బీఫ్ తింటున్నారు. ఇక తినని బీసీలని, తినని అప్పర్ క్యాస్టులని తమ వైపు తిప్పుకోవడానికి ఈ రాజా సింగ్ అనేవాడు ఈ మాటను ప్రయోగించాడు. కాబట్టి నేను మొదటి నుంచి ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో చేసిన అప్పీల్ ఏంటంటే వీళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టి రేపు అధికారంలోకి రావడానికి అవసరమైన ఓట్లని బీసీ సమాజం నుంచి, ఇతర సమాజం నుంచి పొందాలనుకుంటున్నారు. ఆ వ్యక్తులకి మనము బలి కావద్దు అని నేను చెప్తున్నాను. అందుకని అంత మాత్రాన మనకి భావోద్వేగాలు ఉండకూడదా, మనకి అగౌరవపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి పట్ల మనం సైలెంట్ గా ఉండాలా, ఎందుకు మనం సహించాలి, ఇలాంటి మాటలు కూడా మన వాళ్ళు మాట్లాడుతున్నారు. న్యాయమైన ప్రశ్నలే. నేనేమంటున్నానంటే మన భావోద్వేగం వల్ల వాళ్ళకి అధికారం రాకూడదు. మనం తొందరపడడం మూలంగా, మనం ఎక్కువగా ఈ విషయం మీద చర్చించడం మూలంగా బీఫ్ తినని వాళ్ళందరూ బీజేపీ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది అనేది నా ఉద్దేశం. నేనేమంటున్నానంటే దేశంలో బీజేపీ చాలా పకడ్బందీగా కొన్ని చోట్ల ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క ఎజెండాని ముందుకు తీసుకొని వస్తున్నది. దేశభక్తి, సరిహద్దుల వివాదము, సరిహద్దుల్లో చైనా తోటి ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేయడము, ఇట్లా దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్ ని రెచ్చగొట్టి హిందువులందరినీ పోలరైజ్ చేయడము, అది వర్కౌట్ కాని చోట దళితుల మీద, బీసీల చేత దాడులు చేయించడము, ఇట్లాంటివన్నీ ఎక్కడికక్కడ చాలా ప్రణాళికాబద్ధంగా దాడులు చేస్తున్నారు. మీరు గమనిస్తూనే ఉండండి, సిరిసిల్ల జిల్లాలో చాలా జాగ్రత్తగా దళితుల మీద దాడులు చేసడానికి బీసీలని ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ, హైదరాబాద్ ఏతర ప్రాంతంలో ఉన్న తెలంగాణలో బీసీలకి, దళితులకి మధ్యన వైరుధ్యాన్ని సృష్టించి ఆ వైరుధ్యం వల్ల బీసీలని తన వైపు తిప్పుకోవాలనే ఒక ఎత్తుగడకి బీజేపీ పాల్పడుతున్నది. అందులో భాగంగానే బీఫ్ తినని బీసీల ఓట్లని కాజేయడానికి, బీసీలకు ఒక ఎర వేయడానికి బీజేపీ ఈ ఎత్తుగడకి పాల్పడ్డదని నా అభిప్రాయం. రాజాసింగ్ మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా రాజాసింగ్ను తిట్టడాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. చాలా మంది దళితులు, చాలా మంది బీసీలు, అంటే చాలా మంది ప్రగతిశీలవాదులు
రాజా సింగ్ కూడా చాలా దారుణంగా తిడుతున్నారు. ఆయన్ని కూడా లంచగొడక అంటున్నారు. ఆయన్ని ఇంకా అంటే గ్రామాల్లో ఎలాంటి బూతులు మాట్లాడతారో అన్ని బూతులు తిడుతున్నారు. చోర్సాలే అంటున్నారు, బట్టేబాజు అంటున్నారు, దొంగన కొడక అంటున్నారు, ఇంకా రకరకాలైనటువంటి బూతులన్నీ తిడుతున్నారు. ఆ బూతులన్నిటికీ ఆయన అర్హుడే కావచ్చు, కానీ అలా తిట్టడం అనేది మంచిది కాదు. బూతులు తిట్టుకోవడం ద్వారా మనం ఎలాంటి విలువని నిర్మించలేము, ఎలాంటి సమాజాన్ని కూడా మనం నిర్మించలేము, ఎలాంటి రాజకీయ చర్చని కూడా మనం ముందుకు తీసుకుపోలేము, ఎలాంటి జ్ఞానాన్ని కూడా మనం నిర్మాణం చేయలేము. అందుకని ప్రజాస్వామిక భాషలో మన అభిప్రాయాన్ని చర్చించుకోవాలి. అంతే తప్ప రాజాసింగ్ తిట్టాడు కదా అని చెప్పి రాజాసింగ్ ని లంచగొడక అని తిట్టడం అనవసరం అని నా అభిప్రాయం. ఓకే, రైట్. ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు, ఈ మధ్య కాలంలో మనము ఈ రకమైన భాష అంటే రాజకీయ నాయకులు, లీడర్స్ ఈ రకమైన భాషను వాడడం ద్వారా కొంత పోలరైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది జలకర శ్రీనివాస్ గారు చెప్పారు. అలాగే తిట్టకూడదు అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా విషయాల్ని ఆచితూచి మాటలను తీసుకొని వాడుతున్నారు అనే విషయం కూడా వారు చెప్పారు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి అని కూడా చెప్తున్నారు. కానీ వీటేటికి కూడా ఆయన భయపడే వ్యక్తిగా కనబడట్లేదు. ఎందుకంటే అతను ప్రజలందరి సమక్షంలో నన్ను ఊరేయండి కావాలంటే అన్న ఒక మాట ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో చెప్పాడు. ఆయన నన్ను ఏం చేసినా కూడా నేను అసలు ఏం పట్టించుకోను, నేను నా మతము, నా ధర్మమే గొప్పది, నా ధర్మమే నాకు కావాలి, ఇంకా ఏమీ అక్కర్లేదు అన్న మాట కూడా చెప్పాడు. సో ఇలాంటి ఈ వ్యక్తి ప్రజానాయకుడిగా ఉండొచ్చా ఈ భారతదేశంలో? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రజానాయకుడిగా ఉండొచ్చా ఉండకూడదా అని ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని నియమావళులు పెట్టుకున్నారు. అనుసారంగా ఆ నియమాల ప్రాతిపదిక మీద ఎవరైతే ఎలాంటి కొన్ని కేసుల్లో ఉన్నారో, ముఖ్యంగా ఆ కేసులు వారిపైన రుజువయ్యాయో అలాంటి వాళ్లకు టికెట్ ఇవ్వడానికి కూడా వీల్లేదు అని పార్టీలు కూడా ఒకానొక సమయంలో ఆమోదించుకున్నాయి. కాకపోతే మనం చూడాల్సినటువంటి విడంబన, లేకపోతే హిపోక్రసీ అని అంటాం కదా, అంటే చెప్పేదొకటి చేసేదొకటి అనేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇది మనకు అన్ని పార్టీల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా పువ్వు పార్టీలో కనిపిస్తుంది. అదే పార్టీలో డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. అదే పార్టీలో ఈయన ఏ పేరైతే పెట్టి లకారాలు పెట్టాడో ఆ వృత్తి చేసే వాళ్ళు కూడా హోటళ్లలో పట్టుబడతారు. ఆ వృత్తి చేసే మగవాళ్ళు పట్టుబడతారు, ఎమ్మెల్యేలుగా ఉంటారు. 2 రోజుల క్రితం మనకు కర్ణాటకకు చెందినటువంటి ఒక మంత్రి మనకు దొరికాడు. ఆయన సీడీలు బయటపడ్డాయి. కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల చేత ఎలాంటి లైంగిక కార్యక్రమాలు చేయించుకున్నాడో బయటపడడం మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే కుల్దీప్ సెంగర్ మొదలుకొని ఆ పువ్వు పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి అనేక మంది బాబాలు, అనేక మంది ఈ మత నాయకులు, అనేక మంది మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, అనేక మంది పడుపు వృత్తులు చేసేవాళ్ళు, అనేక మంది గాంజాలు అమ్మేవాళ్ళు, తర్వాత డ్రగ్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ ఇంకా పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లలను ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళతో సహా దొరికారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా వీళ్ళ మంత్రుల అనాథ శరణాలయాల్లో ఆడపిల్లల పరిస్థితి ఏమైంది అని స్వయంగా రాష్ట్రానికి చెందినటువంటి మైనర్ బాలికలకు సంబంధించినటువంటి మంత్రాంగం వెళ్ళి అక్కడ బీహార్ గురించి మాట్లాడుతున్నాను, అక్కడ వాళ్ళ గురించి సోదాలు చేసిన తర్వాత ఆ మంత్రి పారిపోవడం, ఆ తిరిగి వచ్చిన మంత్రికే మళ్ళీ మొన్న రీసెంట్ ఎలక్షన్ లో ఆమెకు టికెట్ ఇవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అని ఎగ్జాంపుల్స్ చెప్పాలి, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. అన్ని ఎగ్జాంపుల్స్ లో కూడా పువ్వు పార్టీ వాళ్ళు చెప్పే నైతిక విలువలలో కనీసం 1% కూడా నిలబడరు. అలాంటి పార్టీ నుంచి ఈ రాజా సింగ్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఇంతవరకు మన గౌరవ జిలకర శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చాలా మంది ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే మెయిన్ లైన్ టెలివిజన్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ కానివ్వండి, పేపర్లలో కానివ్వండి, ఇలాంటి వాళ్ళ గురించి ఏమంటున్నారు అని అంటే
తీవ్రవాదులు అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు, అల్ ఖాయిదా లాంటి వాళ్ళు అంటున్నారు, దేశ విచ్ఛిన్నకారులు అంటున్నారు. ఈ పదాలన్నీ వారికి ఉన్నాయని అందరికీ తెలుసు. అయినా కానీ ఈ పార్టీలు వాళ్ళకే టికెట్లు ఇస్తాయి, ఈ పార్టీలు వాళ్ళనే గెలిపిస్తాయి. ఎందుకు అనంటే ఇంతవరకు చేసినటువంటి విశ్లేషణ జిలకర శ్రీనివాస్ గారు ముమ్మాటికి సత్యము. పోలరైజేషన్ మీదనే కొన్ని పార్టీలు ఆధారపడి బ్రతుకుతాయి. ఆ పోలరైజేషన్ మీద బ్రతికేటటువంటి పార్టీల్లో అతి ప్రధానమైనటువంటి పార్టీ పువ్వు పార్టీ. ప్రజలను విడదీయాలి, విడదీసిన తర్వాత వాళ్ళ మీద రాజ్యం చేయాలి. ఇది సనాతన కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి వాళ్ళ మనుగడకు అవసరమైన అతి ప్రధానమైన నియమం. కనుకనే ప్రజలను విడదీస్తారు. కనుకనే బీఫ్ తినేవారు ఒకవైపు, బీఫ్ తినని వాళ్ళు ఒకవైపు, గోమాంసం తినేవాళ్ళని స్పష్టంగా ఒకవైపు, ఇంకొక వైపు గోమాంసం తినని వాళ్ళని, ఇంకొక వైపు దాన్ని ఏమంటారు, ఏ మాంసమైనా తినేవాళ్ళు, ఏ మాంసమైనా తినని వాళ్ళని, ఇంకొక వైపు కేవలము వెజిటేరియన్స్ లో కూడా గుడ్లు తినేవాళ్ళు, గుడ్లు తినని వాళ్ళు. నేను ఇదంతా కథలు చెప్తున్నాను అనుకోకండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్లలో గుడ్డు తినేవాళ్ళు, గుడ్డు తినని వాళ్ళ మధ్య కూడా ఈ వ్యాఖ్యలు చేసి ఓట్లు గుంజుకున్నటువంటి పాలిట్ బ్యూరోస్ చాలా ఉన్నాయి. సో ఇది వాళ్ళ రాజకీయ ఉనికికి అవసరమైనటువంటి కామెంట్స్ గానే మనం చూడాలి. దానితో పాటు ఆయనకున్నటువంటి నైతిక విలువను గురించి కూడా మనం చూడాలి. ఇంతకు ముందు మనకు తెలిసినట్లుగా చరిత్రలో ఫేస్బుక్ ఆయనను బ్లాక్ చేసింది. ఫేస్బుక్ బ్లాక్ చేసినప్పుడు, అలాగే విలేకరులు వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అని అంటే, ధర్మం కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం అంటాడు. ఈ భావజాలానికి, అల్ ఖాయిదా భావజాలానికి, లేకపోతే ఇప్పుడు ఉత్తర ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నటువంటి మారణ హోమానికి తేడా ఏమీ లేదు. రెండు ఒకటే. అది పరాకాష్ఠకు చేరింది, ఇది పరాకాష్ఠకు చేరబోతోంది. అందుకనే చాలా మంది ఈ పొలిటికల్ అనలిస్టులు ప్రపంచవ్యాప్తంగా రీసెంట్ గా ఒక CNN మరియు ఫాక్స్ న్యూస్లలో, 2 న్యూస్లలో కూడా వచ్చింది ఈ విశ్లేషణ. ఇంకా RT అనేటటువంటి ఇంటర్నేషనల్ టెలివిజన్ లో కూడా వచ్చింది. వాళ్ళు చేసే విశ్లేషణ ఏంటంటే, ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అరబ్ స్ప్రింగ్ అని చెప్పారు కదా, ఆ అరబ్ స్ప్రింగ్ లాంటి స్ప్రింగే ఇప్పుడు నెక్స్ట్ బబుల్ గా భారతదేశంలో జరగబోతుంది అని అంటున్నారు. బేస్డ్ ఆన్ ఇలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్ళు తీసుకునేటువంటి పాలసీస్, ఈ పాలసీస్ కారణంగా ప్రజల మధ్య వచ్చేటటువంటి సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్స్, తర్వాత ప్రభుత్వానికి అంటే ప్రకటించకుండానే ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా డెమోక్రటిక్ వేకు విరుద్ధం అని చాలా ఈజీగా తెలిసిపోతా ఉంది. ఈ డెమోక్రసీని అర్థం చేసుకోకుండా డెమోక్రటిక్ వేస్ ను చంపేసేటటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక కుయుక్తే ఈ రాజాసింగ్ గారి స్టేట్మెంట్స్. ఆయనను ఎమ్మెల్యే అని కానీ, లేకపోతే ఆయనకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఉందని కానీ ఆయనకు స్పృహ లేదు. ఆయనకున్నటువంటి ఒకే స్పృహ ఏంటంటే ఆయనకున్నటువంటి మతోన్మాదం. ఆయన మతాహంకారి, దురహంకారిగానే చూడాలి. చాలా మంది అలాగే చూస్తున్నారు. కాకపోతే సరైన పదాలు వాడాలి కాబట్టి చాలా నిగ్రహంతో ఇలాంటి గౌరవమైనటువంటి ప్లాట్ఫామ్స్ లో గౌరవప్రదమైనటువంటి మాటలతోనే ఆయనను విమర్శించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రైట్. ప్రవీణ్ గారు, మీరు మాట్లాడుతూ ఫలానా వాళ్ళని తీసుకున్నారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, అయినా వాళ్ళకు మంత్రి అంటే పార్టీలోకి తీసుకున్నారు అన్న విషయం చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వీరప్పన్ గారి కూతుర్ని కూడా బీజేపీలోకి చేర్చుకోవడం జరిగింది. చేర్చుకునడమే కాకుండా వీరప్పన్ గారి కూతురు నాకు మోడీ గారు నాన్నలాగా కనబడుతున్నాడు అన్నమాట, వాళ్ళ నాన్న కనబడుతున్నాడు అని ఆమె చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? అగైన్ వాళ్ళకు మీరు గమనించండి, ఒక 25 సంవత్సరాల కేవలం బాలీవుడ్ చరిత్ర మోడీ గారికి ఉందని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒకానొక సమయంలో
దాన్ని ఏమంటారు, డాన్స్ వేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు, అంటే ఎవరికైతే పాపులారిటీ చామ్ ఉంటుందో అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ముందు నిలబెట్టి ఓట్లు అడుక్కున్నారు. ఆ తర్వాత స్పోర్ట్స్ లో ఎవరైతే రాణించారో వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్నారు. ఆ తర్వాత సైనికులను చూపించి ఓట్లు అడుక్కున్నారు. ఆ తర్వాత బాబాలను చూపించి ఓట్లు అడుక్కున్నారు. కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా వీళ్లకు పాపులారిటీ ఒకటే కావాలి, ఇంకేది అనర్హం లేదు వీళ్లకు. అది వీరప్పన్ కూతురైనా కావచ్చు, రేపు దాని అజర్ మసూద్ వస్తే ఆ అజర్ మసూద్ కూతురుని కూడా పెట్టుకుని వాళ్ళు కాశ్మీర్ లో ఎలక్షన్ నిలబెడతారు. అలాంటి టైపు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక నైతికత అనేది ఉండదు. వీళ్ళకున్న నైతికత ఒకటే, పదవి ఉండాలి, ఆ పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యం చేయాలి. దానికోసమే ఎటువంటి స్టేట్మెంట్స్ అయినా ఇస్తారు, దానికోసం ఎటువంటి ప్రణాళికలనైనా రూపొందిస్తారు, దానికోసం ప్రజలను ఎంతైనా వంచిస్తారు. ఓకే, ఓకే. మనం చూసినట్లయితే గ్రాండ్ స్టెయిన్ గారిని చంపిన వ్యక్తి కూడా మరి చంపి అంటే దారా సింగ్ అవుగా ఆయన బయటకు వచ్చాడు అనుకోండి, కానీ చంపిన ఈ దాంట్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని మంత్రిత్వ శాఖలో ఒక మంచి పాత్ర ఆయనకి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సార్, ఇప్పుడు జిలకర శ్రీనివాస్ గారి దగ్గరికి నేను వస్తున్నాను. సార్, మాటలు ఆచితూచి మాట్లాడుతున్నారు వాళ్ళు, ఆ మాటలతో మాయ చేస్తున్నారు అన్న మాట మీరు మాట్లాడారు. మాటలతో మాయ చేయాల్సిన అవసరం ఆ పార్టీ, అంత మెజారిటీ ఇచ్చిన పార్టీకి ఏం అవసరం ఉంది? మాయ చేయడం సార్, ఇప్పుడు సనాతన ధర్మము చాలా గొప్పది అని, సనాతన ధర్మాన్ని తిరిగి ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేయాలని, అందుకోసమే బీజేపీ పనిచేస్తున్నదని చెప్పుకుంటున్నారు. కానీ సనాతన ధర్మం గురించి ప్రచారం చేసేటువంటి చాలా మంది ప్రవచనాలు ఇచ్చేటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలతో పాటు రకరకాలైన దేవుళ్ళు చేసినటువంటి పనులను కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గరికపాటి గారు అని ఒక పెద్ద ఆయన చాలా అద్భుతమైన ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు హిందూ ధర్మానికి సంబంధించి. ఆయన ఒక ప్రవచనంలో, గరికపాటి గారు, ఆయన ఒక ప్రవచనంలో రాముడు మాంసం తిన్నాడని, ఆయన రకరకాలైన మాంసం తిన్నాడని, తినటం అది సహజం, ఎందుకంటే ఆయన రాజు, ప్రజల్ని కాపాడాలి కాబట్టి, రావణుడితో యుద్ధం చేయాలి కాబట్టి, తగినంత శక్తిని సంపాదించుకోవాలని అంటే తప్పకుండా రాముడు మాంసం తింటాడు, తప్పేం కాదు, ఆ కాలంలో దొరికిన ఆహారం అది అని ఆయన చెప్పాడు. మరి రామ మందిరం నిర్మించడం కోసము దేశవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లేదా ఇంకా దాని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గరికపాటి చెప్పిన విషయాన్ని గమనించాలి. గరికపాటి గారు రాముడు మాంసం తిన్నాడని చెప్పిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిలీజ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ పుస్తకంలో కూడా రాముడు మాంసం తిన్నాడని చెప్పిండు. పెరియార్ కూడా రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా మాంసం తిన్నారని చెప్పాడు. ఆయన రాముడు విద్యాపర్వతాలు దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత, విద్యాపర్వతాలు దాటిన తర్వాత అడవుల్లో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి రాజులు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి చాలా పెద్ద ఎత్తున ఖడ్గమృగాలని, గుర్రాలని, ఆవులని, మేకలని, జింకలని కోసి రుచికరమైన వంట చేసి ప్రత్యేకంగా రాముడికి, సీతకి, లక్ష్మణుడికి వడ్డించినట్టుగా రామాయణ గ్రంథాల్లో ఉన్నాయి. ముఖ్యంగా వాల్మీకి రాసిన రామాయణంలో కూడా రాముడు మాంసం తిన్నట్టుగా చెప్పబడ్డాడు. తులసి రామాయణంలో కూడా రాముడు మాంసం తిన్నట్టుగా చెప్పబడ్డాడు. ఒకవైపు ఈ 2021లో రాముడికి మందిరం కడుపు, రాముడికి మందిరం కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని దళితుల దగ్గరికి వచ్చి, క్రైస్తవుల దగ్గరికి వచ్చి, ముస్లింల దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆఖరిగా ఈయన బీఫ్ తినే ఆ మాట అనకుండా ఆ బీఫ్ తినేటువంటి ఆ లంజ కొడుకుల దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకోండి అని అంటున్నాడు. మరి రాముడే బీఫ్ తిన్నాడు కదరా నాయన, రాజాసింగ్ స్టూపిడ్లో రాముడే బీఫ్ తిన్నాడు. మరి రాముడు కూడా నువ్వు చెప్పిన మాటకి అరుగుడా?
రాముని కూడా నువ్వు అదే మాటతో తిట్టగొట్టున్నావా? ఒక రామ భక్తుడు అయ్యి రాముని కూడా నువ్వు అదే మాటతో తిట్టగలవా? ఈ సనాతన ధర్మం పేరు మీద ప్రజల్ని వీళ్ళు ఒకవైపు మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలు సనాతన ధర్మంలో అంత గొప్పతనం ఏమీ లేదు, అందులో కులం ఉన్నది, వర్ణం ఉన్నది, అసమానత ఉన్నది, ముఖ్యంగా స్త్రీల బానిసత్వం ఉన్నది, శూద్రులు అంటే బీసీలు, ఎస్సీలు, ఆదివాసీలు బానిసలుగా బతికారు, కనీస మానవ హక్కులు, పౌర హక్కులు లేకుండా బతికారు అనే సత్యాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఆ సనాతన ధర్మ పరిభాష అనేది వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ లక్ష్యం చేరడానికి సనాతన ధర్మ పరిభాష ఉపయోగపడదు. కాబట్టి నాసిరకపు భాష, నేలబారుతనపు భాష, వాడల్లో మాట్లాడుకునేటువంటి ఒక నీచమైన భాషని ప్రయోగించి ప్రజల్ని రెచ్చగొట్టడానికి రాజాసింగ్ అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక కల్చర్ గా మారిపోయింది సార్. తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళ బూతులు మాట్లాడడం, అసహ్యమైన భాష మాట్లాడడం అనేది మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ సంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కేసీఆర్ గారే. ఆయన మా ఊ అంటే సన్నాసులని ఇంకా రకరకాలైనటువంటి భాష వాడారు. ఆ కేసీఆర్ దేవతా విగ్రహాన్ని బద్దలు కొట్టడానికి రేవంత్ రెడ్డి లాంటి వాడు, అదేవిధంగా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కేసీఆర్ ని సేమ్ కేసీఆర్ ఉపయోగించిన భాషని ఉపయోగించి ధ్వంసం చేశారు. రేవంత్ రెడ్డి తర్వాత, అద్దంకి దయాకర్ తర్వాత ఇప్పుడు రాజాసింగ్, బండి సంజయ్, అదేవిధంగా అరవింద్, వీళ్ళు ఇంకా ఆ నీచమైన భాషని మరింత నీచానికి దిగజారుస్తున్నారు. బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్ ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు. రాజాసింగ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అయితే అరవింద్, బండి సంజయ్ ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు మాట్లాడే నీచమైన భాషను చూసి ప్రజలు ఓట్లేరే. వాళ్ళు ఏవో ఆశించి ఓట్లు వేశారు, వాళ్ళు గెలిపించారు. కానీ ప్రజలని అవమానించే విధంగా మాట్లాడేటువంటి ఈ భాష మీద మనం రాజకీయంగానే నిర్ణయం తీసుకోవాలని నేను అంటున్నాను. మనము వాళ్ళు కోరుకున్నట్టుగా భావోద్వేగంతో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం తెచ్చుకోకుండా వాళ్ళని ఓడించడం ద్వారా మాత్రమే మనకు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. చాలా మంది మమ్మల్ని భూమి వెళ్తున్నాడు, రాజకీయ ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు కూడా బీజేపీకి ఓటేయొద్దు అని చెప్పట్లేదు. మీరు నిజంగా బీజేపీకి ఓటేయొద్దు, మీరు పువ్వు పార్టీని బొందబెట్టండి అని మన వాళ్ళు చెప్పాలి కదా. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు చెప్పాలి. అక్కడ తిరుగుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళకి సమాధానం రాజాసింగ్కైనా, అరవింద్కైనా, బండి సంజయ్కైనా లేదా ఇంకా ఇతరులు ఎవరైనా సరే అలాంటి నిజమైన భాష మాట్లాడే వాళ్ళకి మనం ఓటుతోనే బుద్ధి చెప్పాలి. 2023లో వాళ్ళని ఓడించాలి. ఓడించి నువ్వు ఇలాంటి నీచమైన భాష మాట్లాడినందుకే నీకు శిక్ష విధించాము, నీకు న్యాయస్థానం శిక్ష విధించలేకపోయింది, నీకు భారత పార్లమెంటు లేదా అసెంబ్లీ నిన్ను శిక్షించలేకపోయింది, కానీ ఎన్నికల్లో మేము నిన్ను శిక్షిస్తున్నామని చెప్పి మన ప్రజలు ఓటు ద్వారా శిక్షించాలి. ఓడించడమే అసలైన శిక్ష వేయటం. కాబట్టి ఈ నీచమైన రాజకీయ వ్యూహాలకి పరిష్కారము అద్భుతమైన రాజకీయ పరిణితిని చూపించడం ద్వారా మాత్రమే మనం చూపించగలుగుతాము అని నా అభిప్రాయం సార్. రైట్, అద్భుతమైన విశ్లేషణ చేశారు, చాలా సంతోషం సార్. చరిత్రలో ఇంతకు ముందు అంటే రాముడు కూడా తిన్నాడు అన్న విషయం మన జీలకర్ర శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు చెప్పారు. ప్రవీణ్ పగడాల గారు చరిత్రలో ఏముంది కొంత వివరంగా చెప్తారా? యా షూర్ అండి. చరిత్రలో ఏముంది అనేది చాలా క్లుప్తంగా అయినా సరే చాలా స్పష్టంగా శ్రీనివాస్ గారు చెప్పారు. నేను ఇంకొంచెము దాన్నే శ్రీనివాస్ గారు చెప్పిన మాటలనే ఇంకొంచెం ముందుకు పొడిగించే ప్రయత్నం చేస్తారు, కానీ కొత్తవేమి చెప్పలేము, ఎందుకంటే కొత్తవేమి లేవు కూడా. ఇప్పుడు ఈ పుస్తకం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. స్వామి వివేకానంద గారు రాసినటువంటి ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అని అంటారు. ఇందులో వాల్యూమ్ 3లో ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ ఆ రోజుల్లో అంటే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ రోజుల్లో బ్రాహ్మణుడు అని పిలువబడేవాడు
గోమాంసం తినకుండా బ్రాహ్మణుడుగా ఉండనే లేడు అని చెప్తున్నాడు. పేజీ నంబర్ 149, 150, అలాగే పేజీ నంబర్ 536. నేను సొంతంగా చెప్పేది కాదు, ఇదిగో పుస్తకం. ఇది వివేకానంద గారు చెప్పిన మాట. కాబట్టి వివేకానంద గారు చెప్పిన లాజిక్ ను ఒకవైపు పెట్టి, అలాగే అదే బట్టలు వేసుకొని తిరిగేటటువంటి, అంటే అటువంటి కాషాయ బట్టలే వేసుకొని తిరిగేటటువంటి రాజాసింగ్ మాటలను ఒక పక్క పెడితే, ఇప్పుడు బ్రాహ్మణులందరూ ఏమవ్వాలి? ప్రేక్షకులు నిర్ణయించండి, మేం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రేక్షకులు నిర్ణయించాలి. ఇకపోతే ఇప్పుడు ఋగ్వేదం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ద ఋగ్వేద. ఈ ఋగ్వేదం కనిపిస్తుంది కదా, ఈ ఋగ్వేదంలో 10వ వాల్యూమ్ 28:3 అందులో కూడా చాలా స్పష్టంగా మాంసం తిన్నట్లు. అథర్వవేదం 9:4:1, అథర్వవేదం అంటే ఇది ఇక్కడ చూడండి, అథర్వవేదం అక్కడ కనిపిస్తుంది. అందులో కూడా చాలా స్పష్టంగా గోమాంసం ఎలా తినాలి రాయబడి ఉంది. ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నేను సొంతంగా రాసిందేం కాదు, ముత్తేది రవీంద్రనాథ్ గారు అలాగే శైలజ భండారి గారు, ముత్తేది రవీంద్రనాథ్ గారు అలాగే శైలజ భండారి గారు, వీళ్ళిద్దరూ కూడా నవ తెలంగాణ, ఆంధ్రజ్యోతి, అలాగే వార్త అనుకుంటారు, ఈ 3 పత్రికల్లో చాలా స్పష్టంగా రాసి పెట్టారు. వాటిని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాను. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళే కాదు, నేను వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని నా దగ్గర ఉన్న పుస్తకాల దగ్గర నుంచి నేను చూసుకున్నాను. కరెక్టా కాదా అని చాలా స్పష్టంగా కరెక్ట్ గా చెప్పారు. ఏమని చెప్తున్నారు అనంటే, ఆపస్తంభ గృహ సూత్రాలలో 1, 3, 9 వాటిల్లో ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినప్పుడు పితరులకు అష్టక బలి అంటే శ్రాద్ధం పెడతారు కదా, ఆ సమయంలో, అలాగే వివాహ సమయాల్లో గోవును వధించి తినడంలో తప్పు లేదు అని వాళ్ళ శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఈ లెక్కన రాజాసింగ్ లాజిక్ ప్రకారం లంకో ఎవరు అనేది రాజాసింగ్ చెప్పిన మాటల్లో మిగిలిన హిందూ సమాజం చెప్పాలి. ఈ ఎవరైతే వాళ్ళను హిందుత్వవాదులుగాను హిందూ ప్రేమిలుగాను చెప్పుకుంటున్నారో వాళ్ళు ఈ మాటను వారి మీద ఉపయోగిస్తే ఒప్పుకుంటారా? ఎందుకంటే శాస్త్రానుసారంగా ఇది చరిత్ర, బ్రాహ్మణాది అన్ని వర్ణాలు ఇలాగే చేశారు. శతపథ బ్రాహ్మణంలో 3వ కాండంలో 1వ అధ్యాయం యొక్క 2వ బ్రాహ్మణంలో 21వ మంత్రంలో యజ్ఞవల్కుడు ఏమంటున్నాడు, నేను బాగా బలిసిన ఆవు మాంసాన్ని, అది కూడా లేతగా మృదువుగా ఉండేటట్లయితే తినడానికి ఇష్టపడతాను అని చెప్తున్నాడు. యజ్ఞవల్కుడు ఇప్పుడు ఏమవ్వాలి? యజ్ఞవల్కుడిని రాజాసింగ్ ఏమని తిట్టినట్టు? లం కో అని తిట్టినట్టు. ఇది మరి హిందూ సమాజం హర్షిస్తుందా? ఇటువంటివి కరెక్టేనా? మనం చెయ్యొచ్చా? మనం ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గోఘ్న అన్నటువంటి ఒక పదం మీరు వినే ఉంటారు. గోఘ్న అంటే ఎవరంటే, మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అనుకోండి, వాళ్లకు లేత దూడను బలి చేసి తినిపించాలి భోజనం. అలాంటి వాళ్లను గోఘ్న అని పిలిచారు. ఇది శతపథ బ్రాహ్మణం 3, 4, 1, 2 ఇది రెఫరెన్స్. కావాలంటే చూసుకోవచ్చు ఎవరైనా చూసేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల మహాభారతంలో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, మనుస్మృతిలో కానివ్వండి, మాంసమును తినడం, అందులోనూ గోమాంసమును తినడం గురించి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక కథ చెప్పి లేకపోతే ఇంకొక సైటేషన్ చెప్పి నేను ముగిస్తాను. అనుశాసన పర్వం బుక్ నంబర్ 13లో సెక్షన్ 88లో మహాభారతంలో ఎలా ఉంటుందంటే, నువ్వు కనుక పక్షి భోజనం శ్రాద్ధంగా పెడితే ఇన్ని నెలలు సంతోషంగా ఉంటారు. ఎవరు? చనిపోయినటువంటి పెద్దలు. గ్రాటిఫికేషన్, వాళ్ళు సంతృప్తి చెందుతారు, శాంతి చెందుతారు. ఫలానా గొర్రె మాంసం పెడితే ఇన్ని రోజులు, దుప్పి మాంసం పెడితే ఇన్ని రోజులు, కుందేలు మాంసం పెడితే ఇన్ని రోజులు, కోడి మాంసం పెడితే ఇన్ని రోజులు అని చెబుతూ, ఆవు మాంసం పెడితే గనక సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారు అని చెప్పి మహాభారతం రాస్తోంది. మహాభారతంలో ఈ మాట చెప్పారు. సో ఈ లెక్కన రాజాసింగ్ గారి తల్లిదండ్రులందరూ వాళ్ళు చనిపోయినప్పుడు రాజాసింగ్ గారి తాత ముత్తాతలందరూ ఏం పెట్టారు శ్రాద్ధంగా? గోమాంసమే పెట్టారు. గోమాంసం పెడితే సంవత్సరం పాటు వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. సో ఈ లెక్కన రాజాసింగ్ ఎవరిని తిడుతున్నట్లు లంకో అని?
ఆయనకున్నటువంటి విఘ్నతలో ఆయన అనుసరించే వాళ్ళను కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ రాజాసింగ్ గారు వారి తల్లిదండ్రులు వారి తాత ముత్తాతలకు ఏ మాంసముతో శ్రాద్ధం పెట్టారు? ఏ మాంసంతో శ్రాద్ధం పెడితే వాళ్ళు సంవత్సరం అంతా సంతృప్తిగా ఉంటారు, అంటే మళ్ళీ సంవత్సరం పెట్టేంత వరకు? ఇది అర్థం చేసుకోవాలి. ఇలాగే మహాభారతంలోనే శల్య పర్వంలో సెక్షన్ నంబర్ 41లో, వనపర్వంలో, అలాగే సెక్షన్ నంబర్ 217 మరియు 199 వీటిల్లో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏమనంటే కొన్ని వేల మంది ఈయన రంతి దేవుడు అని పిలిచారు. కొన్ని వేల గోవులను మరియు దాన్ని ఏమంటారు ఎద్దులను చంపి ఆయన ప్రతి దినము ప్రజలకు భోజనం పెట్టేవాడంట. సో ఇప్పుడు రంతి దేవుడిని ఏమని పిలుస్తున్నట్లు? ఆ రంతి దేవుడు పెట్టగా తిన్నోళ్ళని ఏమని పిలుస్తున్నట్లు? లంకోలు వాళ్ళందరూ. అవునా? ఇది హిందూ సమాజం హర్షిస్తుందా? హిందూ సమాజం ఇలాంటి వాటిని స్వాగతిస్తుందా? అది కూడా వారి శాస్త్రాల అనుసారంగానే. ఇక్కడ ఉంది చూడండి, మనోధర్మ శాస్త్రం, ఈ బ్లూ కలర్, ఇందులో 5వ వాల్యూమ్, ఇది 5వ వాల్యూమ్. 5వ వాల్యూంలో 35, 56, 35వ శ్లోకం అలాగే 56వ శ్లోకం, ఈ రెండిట్లో కూడా ఎంత చక్కగా మాంస భోజనం, ముఖ్యంగా అందులోనూ మద్యం తాగే సమయంలో ఎలా తినచ్చు, దాన్ని ఏమంటారు యజ్ఞం చేసేటప్పుడు ఎలా తినొచ్చు, యజ్ఞంలో హవిస్సు చేసిన వాటిని ఏ విధంగా తినొచ్చు, అంటే కబాబుల్లాగా చేసుకొని గోమాంసం తినొచ్చు అని చెప్తూ రాసుకున్నారు. మన సొంతంగా చెప్పేదేమి లేదు. సో ఈ లెక్క ఇంత మాత్రమే కాదు, చరక సంహిత అని ఇంకొక పుస్తకం ఉంది. ఈ చరక సంహిత అనేది బేసిక్ గా మందులు చెప్తా ఉంటారు, ఆయుర్వేద టైప్ అన్నట్టు. చరక వైద్యం అంటారు కదా, ఆయుర్వేదం. దీంట్లో కూడా ఆవు మాంసం తింటే క్షయవ్యాధి, దగ్గు, తర్వాత ఊపిరితిత్తుల్లో నిండిపోయినటువంటి ఈ ఫ్లమ్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది అంటూ వాళ్ళ శాస్త్రాల్లో రాసుకున్నారు. అంటే ఆయుర్వేదం కానివ్వండి, రామాయణం కానివ్వండి, అన్న చెప్పినట్లుగా మహాభారతం కానివ్వండి, యజ్ఞవల్కుడు చెప్పిన మాటలు కానివ్వండి, బృహదారణ్యక ఉపనిషత్తు కానివ్వండి, ఆపస్తంభ గృహసూత్రాలు కానివ్వండి, ఎన్ని చూసుకున్నా గానీ గోమాంస భక్షణ ఉంది. గోఘ్న అన్న పదవులోనే వచ్చినటువంటి అతిథులకు ఎలాంటి గోవును బంధించి పెట్టాలి అని ఉంది. ఇంద్రుడు ఎన్ని వేల గోవులను తిన్నాడో రాసుకున్నారు. మిత్రుడు ఎన్ని వేల గోవులను తిన్నాడని రాసుకున్నారు. అన్ని రాసుకున్న తర్వాత వీళ్ళందరూ రాజాసింగ్ వచ్చి లంకోలు అంటున్నాడు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అయినటువంటి పదం అంటారు? ఇది మన చరిత్ర. ఎవరి చరిత్ర? మన చరిత్ర అంటే ఆర్యుల చరిత్ర. ఎవరైతే ఈ దేశానికి వలస వచ్చారో, ఇప్పుడు ఉగ్రవాదం మన దేశంలో అన్ని చోట్ల పాకిపోయేటట్లు మాట్లాడుతున్నారో, నోరు తెరుచుకుని వాళ్ళ చరిత్ర ఇది. అంటే మీరు పాలకులు ఆర్యులు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారు? ప్రస్తుత పాలకులు ఆర్యుల నుంచే వచ్చారంటారా? 100% ప్రస్తుత పాలకులే కాదు, గత ఎన్నో వేల సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి మూలవాసులను, స్థానికంగా ఉన్నటువంటి వనవాసులను, బహుజనులను ఏలుతోంది ఆర్యులే. 100% ఆర్యులే. ఈ మాట నేను ఒక్కరికి చెప్పింది కాదు. ఇది రమేష్ చంద్ర మజుందార్ గారు దగ్గర నుండి, అంటే హిస్టోరియన్ గా పిలువబడినటువంటి మజుందార్ గారు కానివ్వండి, ప్రపంచమే దాన్ని ఏమంటారు సలాం కొట్టినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి, మీ ఇష్టం వచ్చినటువంటి హిస్టోరియన్ ని తీసుకోండి, లేటెస్ట్ గా ఉన్నటువంటి రోమిలా థాపర్ గారిని తీసుకోండి, ఇలా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఇండాలజిస్ట్ లో కొంతమంది ఆ విషయం ఎక్కించలేక భయపడి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు తీసుకుంటే కూడా ఆర్యులే ఇప్పటికీ భారతదేశం పైన విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పడానికి చాలా స్పష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. బీజేపీకి చాలా లాయల్ గా ఉండే మోడర్న్ సెయింట్, ఇంగ్లీష్ లో ప్రవచనాలు ఇచ్చే సద్గురు జగ్గి వాసుదేవి కూడా ఆర్యులు వింధ్యా పర్వతాలను దాటి దక్షిణాదిని ఆక్రమించారు అని, ఈ దక్షిణాది ద్రవిడుల్ని జయించారని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొంతమంది బ్రాహ్మణవాదులు
ఆర్యజాతి సిద్ధాంతము ద్రవిడ జాతి సిద్ధాంతం అనేది చెల్లదని తప్పని వాదిస్తున్నారు. కానీ మరి తెల్లారితే నరేంద్ర మోడీ భజన చేసే జగ్గి వాసుదేవే చెప్తున్నాడు. చరిత్రకారులు చెప్తున్నది ఎంత నిజమో జగ్గి వాసుదేవ్ చెప్తున్నది కూడా అంతే నిజము. ఈ దేశాన్ని ఉత్తరాది ఆర్య పాలకులు వాళ్ళ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు పాలిస్తున్నారు. ఉత్తరాది ఆర్య భావజాలమే, ఆర్య మనువాద భావజాలమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. ఆ ఆర్య మనువాద భావజాలాన్ని దక్షిణాది మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఇలాంటి సాంస్కృతిక పరమైన దాడులన్నీ జరుగుతున్నాయి. ఒకటే భాష, ఒకటే మతము, ఒకటే సంస్కృతి, చివరికి ఒకటే పన్ను వ్యవస్థ అంటే జిఎస్టి, అదేవిధంగా కోడ్, అదేమంటూ యూనిఫామ్ సివిల్ కోడ్, ఇలా అన్ని ఒకటే తీసుకొచ్చి ఒకటే ఆహార సంప్రదాయాన్ని కూడా, ఆహార అలవాట్లను కూడా తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ దేశంలో ఎప్పుడు ఒకటి అనేది వర్కౌట్ కాదు కూడా. అయితే ఇక్కడ సోదరులు ప్రవీణ్ గారు చెప్పిన దానికి కొనసాగింపుగా అవేమో ప్రాచీన ఆధారాలు, పురాణ ఆధారాలు. ఇప్పుడు మనం మోడర్న్ గా చూస్తే బీఫ్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నది బ్రాహ్మణులు నెంబర్ 1. మొత్తం ప్రపంచానికి బీఫ్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నది బ్రాహ్మణులు. ఏదో వాడల్లో అక్కడక్కడ ఏదో బీఫ్ కొట్టు పెట్టుకొని అమ్ముకునే వ్యక్తుల మీద దాడులు చేస్తున్నారు. కానీ ఒక ఫ్యాక్టరీ పెట్టి లక్షలాది ఆవుల్ని, బర్రెల్ని, తర్వాత ఎద్దుల్ని తీసుకెళ్లి కట్ చేసి ప్రపంచానికి, ముఖ్యంగా యూరప్ కి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరండి? బ్రాహ్మణులు. అంతెందుకు, ఇప్పుడు ఫార్మసీ అనేది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. నిజానికి డెవలప్మెంట్ అంటే మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయటము, భవనాలు కట్టడం అనేది ఒక డెవలప్మెంట్ అయితే, ఫార్మసీ అనేది చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యింది. ఈ ఫార్మసీ రంగంలో బీఫ్ వాడని ఏదైనా ఒక కంపెనీ ఉందా? ప్రతి కంపెనీ బీఫ్ వాడుతున్నది, పోర్కు వాడుతున్నది. ఎందుకంటే ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అంటే తప్పనిసరిగా మందుల్లో తప్పకుండా ఆ ఫార్మసీలో ఈ బీఫ్ని, రకరకాలైనటువంటి మాంసాన్ని, దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది పెడుతున్నారు. అంతేకాదు ఈ రెడ్ ల్యాబ్స్ కావచ్చు, ఇంకా మిగతా ల్యాబ్స్ కావచ్చు, మనుషులకు సంబంధించినటువంటి రక్త మాంసాలని కూడా బలవర్ధకమైన శక్తిని ఇవ్వడానికి లేదా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఈ మందుల్లో ఉపయోగిస్తున్నారు సార్. మనిషి రక్తం నుంచి ఒక దాని ఏమంటే ఆర్టిఫిషియల్ మాంసాన్ని డెవలప్ చేసి ఆ మాంసాన్ని డ్రగ్స్ లో వాడుతున్నారు. మనం క్యానిబాల్స్ అవుతున్నాం. వాస్తవానికి అది పెద్ద తప్పు. అందుకని మనిషి మాంసాన్ని వైద్యంలో వాడుతున్నారు, పశు మాంసాన్ని వైద్యంలో వాడుతున్నారు, అంటే ఫార్మసీలో వాడుతున్నారు. ఈ రాజాసింగ్ అనే ఈ ఎదవ ఏ ఒక్క ఫార్మసీ కంపెనీ అయినా మూయించగలడా? అరబిందో ఫార్మసీని మూయించగలడా? రెడ్డి ల్యాబ్స్ ని మూయించగలడా? ఈ చెత్తనా కొడుకు పెడుతున్నాను నేను. ఈ హైదరాబాద్ లో ఉన్న 100 ఫార్మసీ కంపెనీలు వీటన్నింటిని వాడుతూనే అది అధికారికంగా కూడా ధృవీకరించబడ్డ విషయం ఇదంతా. ఏ ఒక్క కంపెనీనైనా ఆపగలడా? ఈ రెడ్డి ల్యాబ్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేలులైనటువంటి వాళ్ళలో, బిలియనీర్లలో ఒక వ్యక్తి. అరబిందో ఫార్మసీ కూడా వరల్డ్ బిలియనీర్స్ లో వన్ ఆఫ్ ద కంపెనీ. కాబట్టి సంపాదిస్తున్న ఫార్మసీ రంగం, లక్షల కోట్లు సంపాదిస్తున్న ఫార్మసీ రంగంలో పశు మాంసాన్ని వాడుతున్నారు, మనిషి మాంసాన్ని వాడుతున్నారు. అదే విధంగా ఇంకా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సార్ నేను నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళాను. నాగాలాండ్ లో కుక్కల్ని తింటారండి. మనం మేకల్ని ఎట్లా అయితే షాపుల్లో కోసుకొని ఇట్లా వేలాడదీసి ఇక్కడ మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని కోస్తామో, అదే విధంగా అక్కడ కుక్కల్ని షాపుల్లో మంచిగా మార్చి వేలాడదీస్తారు. అదే విధంగా మేఘాలయకి వెళితే అందరూ పంది మాంసం తింటారు. అక్కడ పంది మాంసం అనేది జనరల్ ఫుడ్, బీఫ్ అనేది జనరల్ ఫుడ్. కారణం మేఘాలయ అనేది అత్యంత శీతల ప్రాంతం, చాలా కోల్డ్ ఏరియా. అక్కడ చలిని తట్టుకోవాలని అంటే తప్పకుండా పంది మాంసం తినాల్సిందే.
బీఫ్ తినాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఎక్కడైనా సరే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కూడా తప్పకుండా బీఫ్ తినాల్సిందే, పంది మాంసం తినాల్సిందే. అట్లయితేనే వాళ్ళు అక్కడ ఆ కొండల మీద జీవించగలుగుతారు. మరి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అధికారంలోకి రావాలని అక్కడున్న తెగలతోటి అనైతిక ఒప్పందం పెట్టుకొని అక్కడ రాజకీయం చేస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీ, ఓ మేఘాలయ ప్రజలారా మీరు మాంసం తినకూడదు, పదికూర తినకూడదు, బీఫ్ తినకూడదు అని చెప్పగలదా? నాగాలాండ్ ప్రజలారా కుక్క మాంసం తినొద్దు, అది చాలా నీచమైంది, హీనమైంది అని చెప్పగలదా? అంతెందుకండి, మధ్యప్రదేశ్ చూడండి, మన మధ్య భారతాన్ని సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఆదివాసులు అందరూ కూడా ఆవు మాంసం తింటారు సార్. నేను మీకు ఒక సంప్రదాయాన్ని చెప్తాను. ఎవరి ఇంట్లోనైనా సరే వాళ్ళు కోయ వాళ్ళు కావచ్చు, కోయ వాళ్ళు కావచ్చు, గోండు వాళ్ళు కావచ్చు, ఎవరి ఇంట్లోనైనా సరే ఒక వ్యక్తి మరణిస్తే శవం అక్కడ ఉండగానే ఒక చక్కటి ఆవునో ఎద్దునో కోసి వండుకొని తిని ఆ తర్వాత ఆ ఆవు యొక్క తోకని ఆ శవం మీద, ఆ పాడ మీద శవాన్ని పెట్టి ఆ తోకను కూడా ఆ శవంతో పాటు పెట్టి తీసుకెళ్లి బొంద పెడతారు సార్. శవంతో పాటు ఆవు తోకను కూడా బొంద పెడతారు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి ఆచారం. ఇది బీఫ్ తినడం అనేది కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం, దళితులకు సంబంధించిన విషయం అనే అపోహ ఉన్నది. కాదండి, కోయోళ్ళు, గోండోళ్ళు, నాయకపోళ్ళు, అసలు ఆదివాసులు అనేవాళ్ళు, అబార్జిన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ ఇండియాలో, తర్వాత అక్రాస్ ద ఇండియా, సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ స్టేట్స్ అన్ని కూడా బీఫ్ తినేటివే. వాళ్ళు ఆవులు తింటారు, బర్రెని తింటారు, గొర్రె తింటారు, ఎద్దుని తింటారు. వీళ్ళందరినీ అవమానించండి ఈ స్టూపిడ్ ఫెలో రాజాసింగ్ అనే ఒక వ్యక్తి ఈ ఆదివాసుల్ని అవమానించింది, దళితుల్ని అవమానించింది, ముస్లింల్ని అవమానించాడు, ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని అవమానించింది. ప్రపంచంలో ఉన్నటువంటి యూరప్ దేశాలు, అమెరికా దేశాలు, ఆసియా దేశాలు, అరబ్ దేశాలు అన్ని కూడా మాంసాన్ని తింటున్నాయి, బీఫ్ తింటున్నాయి. మరి రామ మందిర నిర్మాణానికి అమెరికా నుంచి కూడా విరాళాలు సేకరించారు కదా, యూరప్ నుండి సేకరించారు కదా, హరే రామ హరే కృష్ణ మిషన్ ఆఫ్రికా ఖండం నుంచి కూడా సేకరించారు కదా. ఆఫ్రికన్లు కావచ్చు, యూరోపియన్లు కావచ్చు, అమెరికన్లు కావచ్చు, చివరికి ఆసియన్లు కావచ్చు, అరబిక్ దేశాల్లో ఉన్నటువంటి అరేబియన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ పశు మాంసాన్ని తింటున్న వాళ్ళే. వాళ్ళ డబ్బులు కావాలి, కానీ వాళ్ళని మాత్రము అవమానించే విధంగా ఈ స్టూపిడ్లో రాజాసింగ్ అనేవాడు మాట్లాడతాడు. నేను అనేది ఏంటంటే, రాజాసింగ్ అనే వ్యక్తి క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాడు. ఠాకూరు వంశస్థుడో లేకపోతే అలాంటిది ఏదో ఒక కులం. ఉత్తర భారతం నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన తురుష్కులతోటి వాళ్ళ పూర్వీకులు యుద్ధం చేసి ఉంటారు, ఆఫ్ఘన్లతో వాళ్ళ పూర్వీకులు యుద్ధం చేసి ఉంటారు, తర్వాత మొఘలాయులతో కూడా వాళ్ళ పూర్వీకులు యుద్ధం చేసి ఉంటారు. వాళ్ళందరూ పప్పు పచ్చి పులుసు తిని, చక్కటి దొండకాయ కూర తిని యుద్ధం చేసిరా, వాళ్ళు కత్తులు దిక్కిరా. వాళ్ళందరూ గుర్రం మాంసం తిన్న వాళ్ళే, గాడిద మాంసం తిన్న వాళ్ళే, ఆవు మాంసం తిన్న వాళ్ళే. ఈ రాజాడ్ సింగ్ పూర్వీకులందరూ మాంసం తిన్న వాళ్ళే. సో ఆయన ఉపయోగించిన లంపో అనే పదము ఆయన కుటుంబ సభ్యులకి కూడా వర్తిస్తుందా? కాబట్టి ఇలాంటి ఒక చరిత్ర మన దేశంలో ఉన్నది. ఏకీకృతమైన హోమోజీనియస్ ఫుడ్ ప్రాక్టీస్ అనేది మన దేశంలో సాధ్యం కాదు సార్. 140% మంది ప్రజలు రోజు ఒక పూట తిండి తిని బతుకుతున్నారు. ఒక్క పూట తిని బతుకుతున్నట్టుగా అధికారికంగా చెప్తున్న లెక్కలండి. ఈ ఒక్క పూట తిని బతుకుతున్నటువంటి ప్రజలకి తిండి పెట్టలేనటువంటి బీజేపీ, తిండి పెట్టడానికి కష్టపడి పని చేస్తున్న రైతులకు, ఆ రైతుల జీవితాల్ని నాశనం చేసే నల్ల చట్టాల్ని, రైతు వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకోమని పోరాడుతూ ఉంటే దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఈ బీజేపీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ప్రజలకి కనీస ఉపాధి అవకాశం చూపించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా అణిచివేస్తున్నటువంటి, పేదరికంలోకి తీసుకొస్తున్నటువంటి ఈ బీజేపీ దేశ సంపదని కేవలం ఉత్తరాది బ్రాహ్మణ బనియా వ్యాపార వర్గాలకి కట్టబెట్టి ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నటువంటి ఈ బీజేపీ దేశంలో ఏ ఒక్క సమస్యని పరిష్కరించకపోగా ప్రజల్ని అవమానిస్తున్నదండి. ప్రజలకి సమాధానం చెప్పుకోలేక ప్రజల్ని అవమానిస్తున్నారు. అందుకని ఈ దేశ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఇలాంటి దుర్మార్గుల్ని ఎంతో మందిని చూశారు.
బ్రిటిష్ వాళ్ళనే చూశారు, వాళ్ళనే తరిమి కొట్టారు. ఆ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అయిన ఈ బీజేపీని కూడా తప్పకుండా తరిమి కొడతారని నా అభిప్రాయం సార్. చాలా అద్భుతమైన విషయాన్ని మీరు చెప్పారు ప్రవీణ్ గారు. మీరు ఇరువురు కూడా ఎక్స్పోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, పూర్వ చరిత్ర ఏంటి, అలాగే ఇండెఫినెట్ ఎమర్జెన్సీ గురించి కూడా మీరు కొంత చెప్పినట్లుగా నాకు అనిపించింది డాక్టర్ గారు. ఎందుకంటే జరుగుతున్నాయన్నీ చూస్తూ ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా, ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసిన విధానాన్ని బట్టి చూస్తే వార్త కూడా మూగబోయి చూస్తూ ఉంటే ఇండెఫినెట్ ఎమర్జెన్సీ ఉన్నదని ఈ దేశంలో. అందుకని ఈ మాట ప్రవీణ్ గారు, ధర్మం ఇంతవరకు మనం బ్రతకాలి, హిందూ కావాలి, ఎంతకైనా జీవించాలి, చంపాలి, మనం చచ్చిపోయినా పర్వాలేదు అనే రాజా సింగ్ రావడానికి హిందూ ధర్మం అనే విషయపు వాక్యాన్ని ప్రతి మెదడు చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా దాని వెనకాల ఉన్న తప్పకుండానండి. ఇంతవరకు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు కొంచెం నేను కూడా వాటిని ప్రస్తావిస్తూ మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తాను. ఇంతవరకు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అరేబియన్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇవి పేర్లు, ఇవి యాక్చువల్ పేర్లు. అరేబియన్ ఎక్స్పోర్ట్స్ కు సునీల్ కపూర్ గారు ఓనరు, అల్ కబీర్ కు ఒక వైశ్యుడు సబర్వాల్ గారు, సబర్వాల్ అంటే వైశ్యుడు శెట్టి గారు, అల్ నూర్ దానికి సునీల్ సూద్ గారు, ఏఓబి ఎక్స్పోర్ట్స్ ఇది ఓపి అరోరా గారు. వీళ్ళందరూ కూడా హిందువులే. వీళ్ళందరూ కూడా ప్రపంచంలో రెండవ స్థానం, మొదటి స్థానం బ్రెజిల్ అయితే రెండవ స్థానం మన దేశమే. అంటే ఆవు కూర ఎద్దు కూర వండుకొని తినండి అని మన వాళ్ళు చక్కగా కట్ చేసి బయటకు పంపిస్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజమైనటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ముస్లింలు, మైనారిటీలు తినడానికి, వాళ్ళ దగ్గర శ్రేష్టమైన భోజనం తినడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భోజన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి నీచంగా పరిగణించబడినవే వీళ్ళ భోజనం. అది తింటున్నారు. అది తిన్నందుకు మళ్ళా వాళ్ళను లంకో అనే పదం వాడటం ఎంత మాత్రం కరెక్ట్? ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు. అంత దూరం వద్దు, మనకు పక్క రాష్ట్రం అంటే తమిళనాడు దాటితే వచ్చే కేరళ రాష్ట్రం దగ్గరికి వెళ్తే కేరళలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక కంటెస్టెంట్ ఏమని చెప్తున్నారు అని అంటే, నన్ను గనక మీరు ఎన్నుకుంటే నేను మీకు అన్ని హోటల్స్లో స్వచ్ఛమైన ఆవు మాంసం వచ్చే విధంగా మంచి స్లాటర్ హౌసెస్ పెడతాను అని అంటున్నాడు. అంటే వాళ్లకు ఇక్కడ రాజాసింగ్ ఏమో తినేవాళ్ళు లంకోలు అంటాడు, అక్కడ ఇంకొక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఏమో తినండి, తినడానికి ప్రోత్సహించడానికి నేను ఇంకా మంచి సదుపాయాలు తీసుకొస్తాను, మీరు తినండి నాకు తినిపించండి అంటాడు. సో దీన్ని ఏమంటాం మనం? దీన్ని మనం ఏమంటాము అనంటే, ఆయన ఉపయోగించిన పదం వాళ్లకు, వాళ్ళ పార్టీకి, వాళ్ళ ఐడియాలజీకి ఉపయోగించుకోవాలేమో అని అనాల్సి ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే మీరు అడిగిన ప్రశ్నకు ఇలా చేయటానికి వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి, వీళ్ళు ఎందుకని ఈ విధంగా చెప్పడం ఒకటి చేయటం ఒకటి చేస్తున్నారు అనేది కనుక మనం ఆలోచిస్తే, డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు, అలాగే నా మొదటి ఇంట్రొడక్షన్ వర్డ్స్ లో చెప్పినట్లు, వీళ్లకు నియంత్రణ, కంట్రోల్ కావాలి. ప్రతి విషయం పైన కంట్రోల్ కావాలి. వీళ్ళు కంట్రోల్ కారణంగానే బ్రతుకుతారు, కంట్రోల్ కారణంగానే వీళ్ళ మనుగడ ఉంది, కంట్రోల్ కారణంగానే వీళ్ళు అన్ని చేయడానికి సిద్ధపడతారు. దాని కారణంగానే హైయర్ అప్స్ నుంచి, అంటే అందరికంటే ప్రధానమైనటువంటి వ్యక్తి, ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి దగ్గర నుంచి క్రింద ఒక పార్టీకి సామాన్య కార్యకర్తగా ఒక గ్రామంలో పనిచేసే వ్యక్తి వరకు ఉన్న ఒకే ఒక కోరిక ఏంటి అని అంటే, వాళ్ళ క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ వీళ్ళ కనుసనల్లో ఉండాలి.
పాలసీస్ వీళ్ళ కనుసనల్లో ఉండాలి, భోజనం వీళ్ళ కనుసనల్లో ఉండాలి, వ్యాపారం వీళ్ళ కనుసనల్లో ఉండాలి, కట్టుబాట్లు వీళ్ళ కనుసనల్లో ఉండాలి, వీళ్ళ సంస్కృతి వీళ్ళ కనుసనల్లో ఉండాలి. వీళ్ళకి ఏది నచ్చితే అదే సంస్కృతి, వీరికి ఏది రుచిస్తే అదే భోజనం, వీళ్ళు ఏది కట్టుకుంటే అవే బట్టలు, వీళ్ళకి ఏది ఇష్టమో అదే పెండ్లి, మిగిలినవన్నీ కూడా దేశానికి ధర్మానికి విరుద్ధం. ఇది వీళ్ళ స్టేట్మెంట్, ఇది వీళ్ళ పద్ధతి. వాళ్ళ గురువులు లేకపోతే వాళ్ళ పార్టీని స్థాపించిన వాళ్ళ పిల్లలేమో ముస్లింలను పెళ్లి చేసుకుంటారు. అది దాన్ని ఏమంటారు, అడ్వాణి గారిని తీసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి గారిని తీసుకోండి, ఇంకా మురళీమోహన్ జోషి గారిని తీసుకోండి, తర్వాత గుజరాత్ లో ఉన్నటువంటి మంత్రులు తీసుకోండి, వాళ్ళ పిల్లలందరూ ముస్లింలనే పెళ్లి చేసుకున్నారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని పెళ్లి చేసుకుంది ఎవరు? ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళు లోపల లోపాయకారి ఒప్పందంతో ఎవరైతే శ్రేష్టమని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళని చేసేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, భోజనాలు తినేస్తారు, పార్టీలు చేసుకుంటారు, అన్ని చేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో మాత్రం ఒక ప్రత్యేకమైన నెరేటివ్ సెట్ చేస్తారు. ఏంటి ఆ నెరేటివ్? మనం వేరు, వాళ్ళు వేరు, మనము చాలా శ్రేష్టం, వాళ్ళు చాలా తక్కువ, మన భోజనం మంచిది, వాళ్ళ భోజనం తక్కువ, మనం ప్రోటీన్ తినకూడదు, వాళ్ళు ప్రోటీన్ తింటారు, మనం చీర కట్టుకుంటాం, వాళ్ళు చీర కట్టుకోరు, మనం బొట్టు పెట్టుకుంటాం, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. ఇలాంటి చిన్న చిన్నవి అనవసరమైనటువంటి అంశాలను బయటకు తీసుకొని వచ్చి ప్రజల మధ్య పోలరైజేషన్, ప్రజలను విడదీయటం. మనం విన్నాం కదా చాలా సార్లు కథ, ఐకమత్యం మహాబలం. పొరక పుల్లలు అయితే చీపురు పుల్లలు కూడా ఒక 10 దగ్గర ఇస్తే విరవటం కష్టమవుతుంది. అలాంటిది 130 కోట్ల జనాభా ఒకసారి దగ్గరికి ఒక చోటుకి వస్తే వాళ్ళ చేత అవుతుందా ఏలటం? అందుకనే మనల్ని విభజించాలి. అది మతం పేరిట విభజించాలి, భోజనం పేరిట విభజించాలి, మసీదు మందిరం పేరిట విభజించాలి, భాష సంస్కృతి పేర విభజించాలి, తిట్టకపోవడం గురించి విభజించాలి, ఏదో ఒక రకంగా ప్రజలను విభజించాలి. అలా చేస్తేనే వాళ్లకు మనుగడ. దాని కారణంగానే వాళ్ళు అలా బ్రతుకుతున్నారు. ఇకపోతే ఇంకొంచెం ముందుకు గనక మనం వెళితే కొన్ని రోజుల తర్వాత ఉత్తర భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయో అవే పరిస్థితులు రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కనిపించినప్పుడు ఇప్పుడు ఎవరైతే నిద్రపోతున్నారో, ఇప్పుడు ఎవరైతే మాకేం కాలేదులే, మమ్మల్ని ఏం అనటం లేదులే అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ ఆ రోజు రిగ్రెట్ అవుతారు. ఈరోజు ఉత్తర భారతదేశం ఏ విధంగా అయితే రిగ్రెట్ అవుతుందో ఆ విధంగానే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులైన, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మంచి వాళ్ళుగా, సెక్యులరిస్టులుగా, డెమోక్రటిస్ట్గా చెప్పుకునే వాళ్ళు ఈ రోజు సైలెంట్ గా ఉండటం కారణంగా రాబోయే రోజుల్లో ఇదిగో ఈ పురాణాల్లో చెప్పిన కథలు మన టెక్స్ట్ బుక్ లో అవుతాయి. ఈ పురాణాలే మనం చదువుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి, దీనినే మనం టెక్స్ట్ బుక్లు చేసుకొని బ్రతకాల్సి ఉంటుంది. బెన్హర్ గారు చెప్పండి. వీళ్ళు ఎంత సైలెంట్ గా ఉన్నారు? ఇంత జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండడానికి కారణం, ఎవరైనా నోరెత్తి మాట్లాడడం, ఐటీ దాడులు చేయడం, కానీ నిజంగా కొరకు నిలబడ్డ వాళ్ళు సిద్ధాంతాన్ని లేకపోతే సంపదను మనం కాపాడాలి, భవిష్యత్తు తరానికి మన యొక్క మాట చెప్పే వాళ్ళు కూడా భయపడుతున్నారు. మీ వాయిస్ సరిగ్గా రాలేదు, కానీ నాకు మీ ప్రశ్న అర్థమైంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ మీడియా హౌసెస్ అన్ని కూడా వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఒకవేళ మేధావులు మాట్లాడినా, ఒకవేళ మేధావులు ముందుకు చేదని చెప్పినా అది ప్రజల వద్దకు, అంటే మీరు నేను వినడానికి అందుబాటులో ఉండదు. ఎందుకు ఉండదు అందుబాటులో అనంటే వీళ్ళు నియంత్రిస్తారు. వీళ్ళు నియంత్రించి వాటిని దగ్గరికి రాకుండా చేస్తారు. వాటిని జనజీవన స్రవంతిలోనికి ఆ మాటలు రాకుండా ఆపడం వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకనే దేశంలో ఉన్నటువంటి నేషనల్ కానివ్వండి, ప్రాంతీయంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానివ్వండి, అన్నీ కూడా వీళ్ళ కనుసనల్లోనే ఉన్నాయి. వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అన్నట్లు ఐటీ దాడులు ఉంటాయి, ఈడీ దాడులు ఉంటాయి, లోకల్ పోలీసులను వాడతారు, ఏది కాకపోతే పార్టీలకు పిలిచి టికెట్ ఇస్తారు. ఓకే,
రైట్. మన జలకర శ్రీనివాస్ గారిని ముందు నేను అప్పటి నుంచి కొనసాగింపు సార్, మన ప్రవీణ్ గారి విషయానికి కొనసాగింపుగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అనేది ఒకటి కొనసాగుతున్నది. దాని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది ఒక సమస్య యాక్చువల్ గా. సో అప్రకటిత ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక విశ్లేషణ మన దేశం మీద చాలా సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసినటువంటి ప్రొఫెసరు, ఇండియన్ పాలిటిక్స్ మీద, ముఖ్యంగా హిందుత్వ పాలిటిక్స్ మీద రీసెర్చ్ చేసినటువంటి ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జాఫర్లెట్ ఈ మధ్య ఒక విశ్లేషణ చేశాడు. పాపులిజం అగెనెస్ట్ డెమోక్రసీ అని ఒక అద్భుతమైన విశ్లేషణ చేశాడు. దాంట్లో ఇందిరాగాంధీ కాలంలో విధించిన ఎమర్జెన్సీకి ఇప్పుడు అమలవుతున్న ఎమర్జెన్సీకి మధ్య ఒక స్పష్టమైన తేడా ఉన్నది అని చెప్పాడు. ఆ తేడా ఏంటంటే, ఇందిరాగాంధీకి ఐడియాలజీ లేదు. ఇందిరాగాంధీ ఐడియాలజీ బేస్ మీద ఎమర్జెన్సీ విధించలేదు. ఆమె రాజకీయ కారణాల రీత్యా ఎమర్జెన్సీని విధించింది తప్ప ఆమెకంటూ ఒక పొలిటికల్ ఐడియాలజీ అనేది లేదు, ఒక కల్చరల్ ఐడియాలజీ అనేది లేదు. అంటే ఆర్ఎస్ఎస్ కున్నంత బలమైన హిందుత్వ ఐడియాలజీ ఇందిరాగాంధీకి లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ అమలు చేస్తున్నటువంటి ఈ ఎమర్జెన్సీకి బేసు ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీ అనేది ఉన్నది. అందుకని గతంలో జరిగిన ఎమర్జెన్సీ కన్నా ఇప్పుడు అమలవుతున్న ఎమర్జెన్సీ చాలా ప్రమాదకరమైంది అని జాఫర్లెట్ చెప్తున్నాడు. అది వాస్తవం. ఓకే, ఫాసిజమైన ఎమర్జెన్సీ ఎక్కడ అమలైనా సరే సార్, రాజ్యాంగ యంత్రాంగం మీద ముందు వాళ్ళు పట్టు సాధిస్తారు. పోలీస్ యంత్రాంగం కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఈ అన్ని రంగాల మీద ఈ ఫాసిస్ట్ శక్తులు ముందు కంట్రోల్ తీసుకుంటాయి. ఇంతకు ముందు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా మీడియా హౌసెస్ అంటే కంప్లీట్, అది ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వోకల్ మీడియా కూడా, వీటన్నింటి మీద కంప్లీట్ కంట్రోల్ బీజేపీకి ఉన్నది, అంటే ఆర్ఎస్ఎస్ కు ఉన్నది. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందిని సోషల్ మీడియా ఎంప్లాయీస్ గా తీసుకొని వాళ్ళు ఒక రకమైన దాడి భావ ప్రకటన స్వేచ్ఛ మీద చేస్తున్నారు. భావాలని వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసి మనుషుల ఆలోచనల్ని వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు చాలా మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్ లో మాట్లాడేటువంటి జర్నలిస్టులు, ఇక ఏకంగా వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ తీవ్రవాదుల లాగానే మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇవి మీడియా కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లో ఉన్నది ఎంత నిజమో, జ్యుడిషియరీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది అంతే నిజం. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జరిగిన పెద్ద పరిణామం ఏంటంటే, న్యాయ వ్యవస్థ తన స్వతంత్రతని కోల్పోయింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను నియమించే విషయంలో కావచ్చు, ఆ అత్యున్నత న్యాయస్థానాల ఫంక్షనింగ్ అండ్ బిహేవియర్ విషయాల్లో కూడా కేంద్రం జోక్యం పెరిగింది అని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి దఫా సమయంలోనే ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీలే సమ్మె చేశారు, నిరసనలకు దిగారు. అందుకని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది, నాగపూర్ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ న్యాయ వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకున్నది ఒకటి. రాజ్యాంగం మీద కనీస అవగాహన లేని వాళ్ళు, రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేని వాళ్ళని హైకోర్టు జడ్జీలుగా, సుప్రీంకోర్టు జడ్జీలుగా వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి ఒక 3 ఎగ్జాంపుల్స్ ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి బాంబే హైకోర్టులో ఒక లేడీ చర్మాన్ని తాకలేదు కాబట్టి మహిళ ఎద మీద చెయ్యి వేసినంత మాత్రాన అది అత్యాచారం కిందికి రాదు అని ఒక తీర్పునిచ్చిందండి. ఆమె ఆర్ఎస్ఎస్ కు సంబంధంగా ఉన్నటువంటి జడ్జి. అట్లాగే రీసెంట్ గా ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ఏకంగా అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని
నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, అట్లయితే నిన్ను క్షమించేస్తాము, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని అంటున్నాడు. పెళ్లి చేసే బ్యూరోనా సార్ సుప్రీంకోర్టు అనేది? అన్యాయం జరిగింది, అత్యాచారం జరిగింది అని ఒక బాధితురాలు కోర్టుకు వస్తే ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలని అంటే అత్యాచారం చేసిన వాడికి చట్టం ప్రకారంగా శిక్ష విధించాలి. కానీ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పటం అనేది గ్రామాల్లో ఈ దాన్ని ఏమంటారు సార్, రచ్చబండల కాడ పెద్ద మనుషులు ఇచ్చే తీర్పు లాంటిది అది. ఒక సుప్రీంకోర్టు జడ్జి చట్టాన్ని పక్కకు పెట్టి, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి దోషిని కాపాడే విధంగా మాట్లాడుతున్నాడు ఒకటి. ఇంకొకటి మనం రీసెంట్ గా చూసాము, SC/ST అట్రాసిటీ కేసు విషయంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. 4 గోడల మధ్యన అవమానించితే అది అవమానం కాదు, నలుగురిలో పబ్లిక్ ప్లేస్లో అవమానించితేనే SC/ST కేసు అప్లై అవుతుంది అని ఒక తీర్పు ఇచ్చింది. అది కూడా సుప్రీంకోర్టే ఇచ్చింది. ఇది ఎక్కడి తీర్పు అండి? ఇది ఎంత దుర్మార్గమైన తీర్పు! చట్టంలో ఎక్కడ అట్లా లేదే. చట్టం ప్రకారంగా మీరు తీర్పులు ఇవ్వాలి. అది 4 గదుల్లో అయితే ఎవరినైనా ఒక వ్యక్తిని 4 గదుల మధ్యన అవమానించి కొట్టి హింసించితే నిన్నెవరూ చూడలేదు కాబట్టి నీకు అవమానం జరగలేదు, నిన్ను హింసించలేదు అని చెప్తుంది ఈ కోర్టు. కాబట్టి ఈ కోర్టులో జడ్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కింది నుంచి పై దాకానండి, జిల్లా కోర్టుల నుంచి మొదలుకుంటే పై కోర్టుల వరకు ఉన్నటువంటి జడ్జీలని మాక్సిమం ప్రో RSS ఐడియాలజీ, ప్రో సనాతన ధర్మ ఐడియాలజీ ఉన్న వాళ్ళని జడ్జీలుగా వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారం అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా సనాతన ధర్మం ఏవైతే చెప్పిందో, ఆ మనుస్మృతి ఏవైతే చెప్పిందో వాటి ప్రకారంగా జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అంటే ఇది ఫాసిస్టులు జ్యుడిషియరీని కంప్లీట్ గా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతున్నది సార్. పోలీసులు వ్యవస్థ కంప్లీట్ గా, అది సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, స్టేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చివరికి ఈ SC/ST BC మైనారిటీ వర్గాలకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు కూడా కావచ్చు, వాళ్ళ మీద కంప్లీట్ గా కేంద్రంలో ఉన్నటువంటి ఈ RSS BJPకి సంబంధించినటువంటి అధికారుల పెత్తనం కొనసాగుతా ఉన్నది. ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ గా RSS చేతుల్లో ఉన్నది. స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా మాక్సిమము RSS కి అనుకూలంగా పనిచేస్తున్నది. అందుకని అది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు, అంటే మన సైనిక దళాలు కావచ్చు, వాటిని కూడా కంప్లీట్ గా బీజేపీ తన కంట్రోల్లోకి తీసుకున్నది. ఆ సంబంధిత మిలిటరీ అధికారులు చాలా బాహాటంగా వాళ్ళ పరిధులు దాటి నరేంద్ర మోడీకి ఒత్తాసు పలికే విధంగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇక మనకు పార్లమెంటు విషయాలకు వచ్చినప్పుడు పార్లమెంటు ప్రొసీడింగ్స్ కావచ్చు, పార్లమెంటులో ప్రతిపక్షాల నోరు నొక్కేయడం కావచ్చు, పార్లమెంటును వాళ్ళు నడుపుతున్న తీరు అవన్నీ గమనించి చూస్తే స్పష్టంగా వీళ్ళు పార్లమెంటరీ డెమోక్రసీని కూని చేస్తున్నారు అనేది మనకి కంప్లీట్ గా అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉన్న సమయంలో పౌర సమాజం స్పందించడానికి భయపడుతుంది. పౌర సమాజంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తి ఈ విషయాలన్నింటినీ ప్రజలకి చెప్తే ఆ వ్యక్తి మీద కేసులు పెడుతున్నారు, జైలు పాలు చేస్తున్నారు, చివరికి బెయిల్ కూడా ఇవ్వకుండా ఆ విచారణ జరగకుండా సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇలాంటి ఒక నిర్బంధపూరితమైన అప్రకటిత అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ కొనసాగుతా ఉన్నది. ప్రపంచం అంతా దీన్ని గమనిస్తా ఉన్నది. లక్కీలీ ట్రంప్ ఓడిపోవడం మంచిదైంది. ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఇండియాలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ మీద వాళ్ళు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. నిన్ననే వచ్చినటువంటి మనకి రిపోర్టు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని, స్వేచ్ఛ కోల్పోయిన దేశాల్లో చాలా, అంటే స్వేచ్ఛ లేని దేశాల జాబితాలో మనం కూడా ఉన్నామనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అందుకని ప్రపంచము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దగ్గర రోజులు పడ్డాయి, వాళ్ళ రోజులు మూడాయి. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను. ఆఖరికి వచ్చేసాం. చిన్న మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. నా భోజనం నా ఇష్టం అనే ఈ కార్యక్రమంలో నీ మధ్యలో నీకెందుకు అనే
మాట్లాడుకున్నప్పుడు చాలా విషయం మాట్లాడుకోవాల్సి వస్తా ఉంది. అందులో భాగంగానే ఈ హలో ప్రవీణ్ గారు Yes. యాడ్ చేస్తారంటండి సార్. ఒక చిన్న మాట నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నానన్న. రైట్ ఇంతవరకు చెప్పిన జాబితాలో మొన్నటి దాకా లేటరల్ ఎంట్రీ అనేది ఉండేది కాదు. రీసెంట్ గా ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభావము అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీకి ప్రభావం కాని వాళ్ళు ఎక్కువ మంది గనక అయితే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ లో అడ్మినిస్ట్రేటివ్ హోదాలలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని లేటరల్ ఎంట్రీ విధానాన్ని తీసుకొచ్చారు. లేటరల్ ఎంట్రీ విధానాలలో పిఎస్యు మరియు దాన్ని ఏమంటారు పిఎస్యూస్ ను ప్రైవేటైజ్ చేయటం, రైల్వేను ప్రైవేటైజ్ చేయటం, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజ్ చేయడం ఇలాంటి పెద్ద పెద్ద జాయింట్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా, అది కాన్కార్డ్ కావచ్చు, లేకపోతే గెయిల్ కావచ్చు, లేకపోతే ఓఎన్జీసీ కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయటం కారణంగా అలాంటి ప్రపోజల్స్ పెట్టడం కారణంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎత్తేయకుండానే ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఎత్తేయాల్సిన అవసరం లేదు కదా, ఇవన్నీ ప్రైవేటైజ్ అయిపోతే ఎస్సీ ఎస్టీలకు వచ్చే వరకేది ఏముంది, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఇకపోతే ఐఏఎస్ లేటరల్ ఎంట్రీస్ తో కూడా ఇటువంటి సమస్యనే వస్తుంది. ఏంటి అని అంటే వాళ్ళు కష్టపడి ఐఏఎస్ గా కంపీట్ చేసి చదివి దాంట్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడితే గానీ సెక్రటరీ లెవెల్కో జాయింట్ సెక్రటరీ లెవెల్కో వెళ్ళలేనటువంటి వాళ్ళను వీళ్లకు నచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకునేందుకు అవకాశం ఈ లేటరల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లేటరల్ ఎంట్రీ కారణంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను స్టేట్ సెక్రటరీస్ గా, స్టేట్ జాయింట్ సెక్రటరీస్ గా వగేరాలుగా ఐఏఎస్లు కాకపోయినప్పటికీ నియుక్తపరిచేటటువంటి అవకాశము ఈ చట్టం ఇస్తుంది. ఈ చట్టం కారణంగా ప్రధానంగా వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, ఆబ్వియస్ గా వాళ్ళ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఇదంతా ఒక కుట్ర, ఒక కుతంత్రంతో కూడినటువంటి చాలా స్పష్టమైనటువంటి ఒక యోజనబద్ధంగా జరుగుతున్నటువంటి మార్పులు. ఈ మార్పులను ప్రజలు గమనించాలి. మార్పులను ప్రజలు గమనించకపోతే ఇబ్బంది పడతారు. దీనికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పి మైనారిటీ పక్షంగా వస్తున్నటువంటి ముస్లింలు ఎక్కువ మంది ఐఏఎస్ మరియు ఐపీఎస్లు అయిపోతున్నారని చెప్పి ఈ ప్రొవిజన్ తీసేయాలని చెప్పి ఇది ఒక జిహాద్, ఐఏఎస్ జిహాద్ అంటూ సుదర్శన్ టీవీలో ఉన్నటువంటి ఒకడు చౌహాన్ అనేవాడు పెద్ద మూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. దానికి కోర్టు వాళ్ళు చివాట్లు పెట్టారు. కానీ అందులో కూడా కేవలం చివాట్లు మాత్రమే పెట్టి వదిలేయగలిగారు. కానీ అతను చేసే ఈ మూవ్మెంట్ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ విధంగా మెల్లిగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల యొక్క గళాన్ని తొక్కేయటం, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని అణిచివేయటం, వాళ్ళకు రావాల్సినటువంటి రిసోర్సెస్, నిధులు వగేరాలు రాకుండా చేయటం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదవులు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్టేటస్ ఇవ్వకుండా ఉండటం అనేది ఈ పువ్వు పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ల యొక్క ప్రధాన లక్ష్యం. ఆ ప్రధాన లక్ష్యాన్నే ఈరోజు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం జరిపిస్తోంది. ఇందులో ఏమాత్రము రెండవ ఆలోచన లేదు. దీన్ని గమనించాలి. ఇకపోతే నేను ఒక చిన్న చార్ట్ గీసుకొని వచ్చాను చూడండి. ఈ చార్ట్ ఒక్కసారి దీన్ని అలా చూడండి. ఇది ఈ చార్ట్ ఎందుకు గీసాము అని అంటే, లం కొడుకులు అన్నారు కదా, ఇప్పుడు ఎవరు పతివ్రత పుత్రులు చూద్దాం. ఈ గంగకు కులం లేదు, శాంతనుడు క్షత్రియుడు, వాళ్ళకు కలిగిన వాడు భీష్ముడు. ఇదంతా ఆపడం కోసమే భగవద్గీత రాస్తున్నాను అంటూ భగవద్గీతలో ఉన్నటువంటి భగవద్గీత రాసిన వ్యక్తి చెప్పడం కూడా మనకు తెలుసు. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఇది అర్జున విషాద యోగం అన్నది 11వ పేజీలో ఈ శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యంలో కనిపిస్తుంది. ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్తుంది కృష్ణ, ఇది వర్ణ సంకరం జరగకుండా ఉండటం కోసం నువ్వు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటాను, నువ్వు ఎవరిని చంపను అంటే కుదరదు. ఈ వర్ణ సంకరం ఎప్పుడో జరిగిపోయింది. అంటే సంకర కులాలు, సంకర ప్రజలు పుట్టడం అనేది ఎప్పుడో జరిగిపోయింది అంటూ శంకర భాష్యంలో కూడా శ్రీమద్ భగవద్గీతలో రాస్తున్నట్లుగా మనం కనిపిస్తున్నాం. అంగీరసుడు, ఆ తర్వాత ఉదన్యుడు, బృహస్పతి,
వదిన మామలతో కలిసి భరద్వాజుడిని, వీర్యపతనం కారణం ద్వారా ద్రోణుడు, గృలూచి అప్సరతో కలిసి, తర్వాత ఊర్వశి ఎక్కడ పైన దేవలోకంలో ఉన్నటువంటి ఊర్వశితో సూర్యుడు వరుణుడు వాళ్ళు మోహిస్తే వశిష్ఠుడు అగస్త్యుడు పుట్టడం, అరుంధతితో శక్తిని అదృశ్యవంతిని చండాల స్త్రీతో తర్వాత పరశురాముడు ఎవరితో కలిసి ఏం పుట్టాడు, ఎవరిని పుట్టించాడు, అంబిక క్షత్రియ కానీ వ్యాసుని వలన బ్రాహ్మణుని కనటం, ఇదంతా ఏంటి? ఈ లెక్కన మీ చరిత్ర ప్రకారంగా ఎవరు లంకోలు ఎవరు లంకోలు కాదు? ఇది తెలియకుండానే నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు, ఇది తెలియకుండానే నువ్వు అక్కడికి వెళ్ళి అందరినీ ఫలానా తినేవాళ్ళు లంకోళ్ళు తిననోళ్ళు లంకోళ్ళు అని అంటావు. అసలు చరిత్రలో ఏమో కనిపించే వాళ్ళు ఎవరికి పుట్టారు, ఎవరికి ఏడు నాయన ఎవరికి ఏడు నాయన కాదో తెలియదు. వీర్యస్ఖలనంతో ఒకడు పుడతాడు, కుండలో వీర్యం పోస్తే ఒకడు పుడతాడు, గుర్రంతో చేస్తే ఇంకొకడు పుడతాడు, సూర్యునితో చేస్తే ఒకడు పుడతాడు. ఇది మీ చరిత్ర. ఇది మాకు మా పిల్లలకు రేపు ఇదిగో ఈ పురాణాలన్నీ చూపించి మీరు నేర్పించాలనుకుంటున్నారు. ఇది మీకున్నటువంటి అజెండా. ఈ అజెండాను ప్రజలు తెలుసుకోకపోతే వీళ్ళు ఏదైతే పదాలు ఉపయోగిస్తున్నారో చాలా స్ట్రాటజిక్ గా ఉపయోగిస్తున్నారు అన్నది అర్థం చేసుకోండి. ఈ పదాల వెనుక ఒక రాజకీయ లబ్ధి ఉంది. ఈ పదాల వెనుక ఒక విశాలమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక పోలరైజేషన్, ఆ ప్రణాళిక ద్వారా విచ్ఛిన్నం, ఆ ప్రణాళిక ద్వారా సంపూర్ణ నియంత్రణ అనేది రావాలి. అది వాళ్ళకున్నటువంటి అజెండా. ఓకే, రైట్. విశేష ప్రణాళిక ఉంది అన్న మాట మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడితే ప్రజలకు గందరగోళం వస్తుంది, ఆ వచ్చిన గందరగోళాన్ని ఎలా మార్చుకోవాలి అన్న విషయాలు చాలా జాగ్రత్తగా శ్రీన్ గారు కానీ మీరు కానీ అన్నప్పుడు వాళ్ళు ఆచితూచి స్వీకరించడమే కాకుండా ఎట్లా రెచ్చగొట్టాలి అనే విషయం నాగ్పూర్ నుంచి వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. రోజు టాపిక్ మన ఇష్టం. మధ్యలో మాట మనం మాట్లాడు, ఈ మాటలతో ముగించక ముందు ఇప్పుడు మీరు జరుగుతున్న వీటి గురించి స్పందించకుండా కేవలం ఈ గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, సంపూర్ణంగా నాశనం అయిపోయింది, నిరుద్యోగం పెరిగిపోతున్నారు, అమ్మేస్తున్నారు, రైల్వే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే లేకుండా పోతున్నాయి, పని చేసేవాడికి లేదు. లాక్డౌన్ లో మాత్రం అందరూ లేకపోతే ఎంతో నష్టపోతే అదానికి మాత్రం 7 కోట్ల ఎగబాకిపోవడం, 350% అన్ని కూడా మరి మనకు వీటి గురించి చర్చకు. వైపు ఎండలో వానల్లో చలి రైతు కష్టపడుతున్న వ్యవసాయం చేసేవారు లేదు. కేవలం ఒక భోజనం ఎందుకు మాట్లాడాల్సింది మన రాష్ట్రంలో ఎక్కువగా రాజాసింగ్ మాట్లాడడానికి ఆయన సొంతగా ఇది మాట్లాడిందంట ఏదైనా ఇచ్చారని ఇరువురు చెప్పాల్సిన కోరుతున్నాను. ముందుగా ప్రవీణ్ గారు. షూర్ అండి. సో మీరు ఇంతవరకు అంటే నాకు స్పష్టంగా వినపట్లేదు ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే, సంథింగ్ రాంగ్ విత్ ద వాయిస్. ఐదేమైనప్పటికీ నాకు జిస్ట్ అయితే అర్థమైంది. చాలా అంటే ఒకవైపు వంట గ్యాస్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర వరకు ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క వస్తువు యొక్క రేటు పెరిగిపోతా ఉంది. ప్రజలు కరోనాతో సగం చచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇదంతా జరిగిపోతూ ఉంటే ఒకవైపు అన్ని కంపెనీలను లేకపోతే పిఎస్యూస్ను అమ్మేస్తూ ఉంటే, రైల్వే దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని అమ్మేస్తూ ఉంటే, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు రావడం వెనుక ఉన్నటువంటి లింక్ ఏంటి? ఒకవేళ అలాంటి అసలైన విషయాలపైన మనసు వెళ్లకుండా, అసలైన విషయాలపైన ప్రజలు మాట్లాడకుండా వారి యొక్క దృష్టిని మళ్లించేటటువంటి ప్రయత్నమా అన్నట్లుగా
ఒకవేళ అనిపిస్తుందా? తప్పకుండా అనిపిస్తుంది. తప్పకుండా వాళ్లకు ఎప్పుడైనా సరే, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి హైదరాబాద్ ఎన్నికలు చూసుకోండి, అంతకుముందు జరిగినటువంటి దుబ్బాక ఎన్నికలు తీసుకోండి, బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు తీసుకోండి, రాజస్థాన్లో జరిగినటువంటి ఎన్నికలు తీసుకోండి, అసలు ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలు తీసుకోండి, పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికలు తీసుకోండి, అసలైన విషయాలను వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు. అసలైన విషయాల గురించి మాట్లాడితే పువ్వు పార్టీకి మనుగడ కూడా ఉండకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళ పాలసీస్ అలాగే ఉంటాయి. వాళ్ళకు ఏదొక్క దానికి కూడా వాళ్ళకు సొల్యూషన్ తెలీదు. వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొని రారు. కానీ అసలైన విషయాల దగ్గరికి వెళ్లకుండా ఉండటం కోసం రామ్ మందిరం అంటారు, కాషాయ జెండా అంటారు, భరతమాత అంటారు, బీఫ్ అంటారు, కశ్మీర్ అంటారు. ఇలాంటి అవసరం లేనటువంటి ముస్లిములు క్రైస్తవులు ఎంతసేపు ఇలాంటి పోలరైజింగ్ పాలిటిక్స్ చేయడానికే వాళ్ళు ఇష్టపడతారు. ఇది ప్రజలు గమనించాలి. ఇది ప్రజలు గమనిస్తున్నారు కూడా. సోషల్ మీడియాస్లో మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా వీటిని ఎండగడుతున్నారు. కానీ ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఈ టెలివిజన్ ఛానల్స్ మరియు మిగిలిన మీడియా హౌసెస్ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఆ మీడియా హౌసెస్ బుద్ధి తెచ్చుకోవటం లేదు. కాబట్టి అలాంటి వారిని బహిష్కరించేస్తే ఎక్కడైతే సరైనటువంటి వార్త దొరుకుతుందో ఆ వారిని ఆదరిస్తే సరిపోతుంది. అలాగే ఎక్కడెక్కడైతే బయస్డ్ ఐడియాలజీస్ కనిపిస్తున్నాయో ఆ బయస్డ్ ఐడియాలజీ ప్లాట్ఫామ్స్ని పక్కన పెట్టేసి అందరి కోసం సమానంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ప్రోత్సహిస్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు. ప్రవీణ్ గారు చెప్పిన దానికి కొనసాగింపే ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ప్రచారం చేసిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో ఒక స్వర్ణయుగం ఉండే, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, ముస్లింలు వచ్చిన తర్వాత ఆ స్వర్ణయుగాల్ని మనం కోల్పోయాము అని వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా గుప్తుల కాలం నాటి స్వర్ణయుగము, పీష్వాల కాలం నాటి స్వర్ణయుగం, ఈ రెండు కాలాల్లో స్వర్ణయుగము హిందువులకు ఉన్నది. ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం మూలంగా, అంతకన్నా ముందు తురుష్కులు రావడం మూలంగా ఆ స్వర్ణయుగాలను మనం కోల్పోయాము అని వాళ్ళు బాధపడ్డారు. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటిది అని అంటే, భారతదేశంలో కోల్పోయిన స్వర్ణయుగాల్ని తీసుకురావడమే అని అంటాడు సావర్కర్ అయినా, గోల్వాల్కర్ అయినా, హెగ్డేవార్ అయినా, ఇప్పుడున్నటువంటి వాళ్ళైనా అందరూ చెప్పేది ఏంటి? కోల్పోయిన స్వర్ణయుగాన్ని తీసుకురావడం. ఆ స్వర్ణయుగంలో ఏముందండి అని అంటే, బ్రాహ్మణులు దేశంలో విపరీతమైన గౌరవాన్ని, అధికారాన్ని అనుభవించటం, వైశ్యులు విపరీతమైన సంపదని పోగేసుకోవటము, వాళ్ళు భోగభాగ్యాలతోటి బతకటం, క్షత్రియులు ఆ ఇద్దరిని కాపాడడం కోసం వాళ్ళ భుజబలాన్ని, వాళ్ళ సైన్యాన్ని ఉపయోగించటం, వాళ్ళకి సేవ చేయటం, ఇది స్వర్ణయుగాల కాలంలో జరిగింది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, ఆకలి, పేదరికం, దరిద్రము, ఆకలి చావులు, అవమానాలు, ఇవన్నీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉన్నాయి. సో ఆ స్వర్ణయుగాన్ని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పేదరికంతో మగ్గిపోవాలి, ఆకలితో చచ్చిపోవాలి, అవమానాలతోటి బతకాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ఆ మూడు వర్ణాలు సంపదని, అధికారాన్ని, భోగభాగ్యాల్ని అన్కండిషనల్ గా, అన్కంట్రోలబుల్ గా అనుభవించాలి. ఇది స్వర్ణయుగం యొక్క ప్రధాన గుణము, లక్షణం. సేమ్ ఇప్పుడు అదే అమలవుతుంది సార్. నరేంద్ర మోడీ పవర్ లోకి వచ్చిన తర్వాత స్వర్ణయుగాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. బ్రాహ్మణ వర్గాలు విపరీతమైన సాంస్కృతిక ఆధిపత్యాన్ని అనుభవిస్తున్నాయి, రాజకీయ ఆధిపత్యాన్ని అనుభవిస్తున్నాయి. వైశ్య వర్గాలు దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని అనుభవిస్తున్నారు. అంటే సౌత్ ఇండియన్ వైశ్యులు కాదండి, మళ్ళీ ఇందులో కూడా ఉత్తరాది వైశ్యులు, ఉత్తరాది మార్వాడీలు, ఉత్తరాది బనియాలు దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపదని, సహజ వనరులన్నింటినీ కొల్లగొట్టి బహుళజాతి కంపెనీల స్థాయికి వాళ్ళు ఎదిగారు. మల్టీ బిలియనీర్లుగా ప్రపంచ కుబేరుల జాబితాలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని సంపద అంతా బ్రాహ్మణ బనియా వర్గాల చేతుల్లోకి వెళ్ళటం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు విపరీతమైన పేదరికంతో
బాధపడటం, ఆకలితోటి బాధపడడం, నిరుద్యోగంతో బాధపడడం, చివరికి శరీరాలు అమ్ముకొని బతికేటువంటి ఒక దుస్థితికి నెట్టివేయటం అనేది ఇప్పుడు జరిగింది. అందుకని వాళ్ళు కోరుకున్న స్వర్ణయుగం నరేంద్ర మోడీ ద్వారా నిర్మాణం అవుతున్నది. అయితే ఈ స్వర్ణయుగం అనే భావనని, ఈ దుస్థితిని, ఈ పెరిగిపోతున్న అంతరాలని సహజంగానే ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యము ఏదో ఒక అంశాన్ని, భావోద్వేగాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. గొప్ప దేశభక్తులు అని చెప్పుకునే వీళ్ళు ఈ గొప్ప దేశభక్తులు దేశాన్ని అమ్మేస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రైవేటు పిఎస్యులు అన్నింటినీ అమ్మేస్తున్నారు. విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోస్కో కంపెనీకి అమ్మేస్తున్నారు. ఒక విదేశీ కంపెనీకి మన స్టీల్ కంపెనీని, స్టీల్ ఫ్యాక్టరీని, సుమారు 2-3 లక్షల మంది ఆధారపడి బతుకుతున్న స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా నరేంద్ర మోడీకి ఒత్తాస పలుకుతున్నారు. కార్మికుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు వాదోపవాదాలు చేస్తున్నారు. అదే విధంగా ఇంతకు ముందు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ని కూడా ప్రైవేటీకరించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రేపు ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ని, అదే విధంగా ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ని కూడా ప్రైవేటు చేయడానికి వాళ్ళు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలోనే మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మిలిటరీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించారు. ప్రైవేటు రంగానికి ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నారు. అంటే ఆయుధాల సప్లైలో కావచ్చు, అదే విధంగా ఇతర సప్లైస్ అన్నిటినీ మిలిటరీకి అందజేసే కాంట్రాక్టులన్నిట్లో కూడా ప్రైవేటు వాళ్ళకే అప్పచెప్పారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ దేశ రక్షణ పేరు మీద ప్రైవేటు వాళ్ళకి అప్పగించారు. అందుకని రేపు ఈ పోలీసు వాళ్ళకి, ఇండియన్ ఐపీఎస్ లకి సరి అయిన సమర్థత లేదు, వీళ్ళు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు, కాబట్టి ప్రైవేటు వాళ్ళకే అప్పగించుతాం, వాళ్ళు ఇంకా చాలా చక్కగా శాంతి భద్రతల్ని కాపాడుతారు అని ప్రైవేటు వ్యక్తులకి ఈ ఇంటర్నల్ సెక్యూరిటీని అప్పగించే అవకాశం ఉన్నది. లా అండ్ ఆర్డర్ ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పగించే ఒక పథకం జరుగుతుంది. ఇదంతా కూడా స్వర్ణయుగమే సార్. ఇదంతా స్వర్ణయుగం అనే ప్రాజెక్టుని అమలు చేయడంలో జరుగుతున్నటువంటి విషయము. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి విషయం. స్వర్ణయుగం అన్న భావనకి భారత రాజ్యాంగం విరుద్ధం. ఎందుకంటే భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వాన్ని ఇస్తున్నది, వాళ్ళకి సెక్యూరిటీని హామీ ఇస్తున్నది, ఈక్వాలిటీని హామీ ఇస్తున్నది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని తుప్పలో తొక్కే విధంగా ఈ దేశంలో ఈ పాలకులు పాలిస్తున్నారు. దాన్ని మనము క్వశ్చన్ చేస్తున్నామని తెలిసినప్పుడు ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి ఈ నాసిరకపు నాయకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ నాయకులు, వాళ్ళ చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు. కాబట్టి మన ఆహారంలో నీ జోక్యం ఏంటిది అనేది మనం అడుగుతున్నాం. అది 100% అడుగుతాం కూడా. మాకు నచ్చిన ఆహారం మేము తింటాం, దాన్ని నువ్వేమీ ఆపలేవు. అలా ఆపలేవు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. నాగపూర్ నుంచి వాళ్ళకున్న ఆదేశాలు ఏంటంటే, ఎట్లాగూ మనము బీఫ్ ని తినకుండా ఆపలేము, కానీ దాని మీద మనం రాజకీయం చేస్తే అధికారాన్ని పొందే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత ఎక్కువగా బీఫ్ అనే దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా తీసుకురండి అని వాళ్ళకి డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారమే బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని బీజేపీని ఓడించాలి. బీఫ్ని ఇష్టపడే వాళ్ళైనా, ఇష్టపడని వాళ్ళైనా, భారత రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఓటు ద్వారానే బీజేపీని ఓడించాలి, వాళ్ళకి శిక్ష విధించాలి అని నేను కోరుతా ఉన్నాను. ఇదే మా ద్రవిడ బహుజన సమితి యొక్క పాలసీ. ఓకే సార్, చాలా అద్భుతమైన విషయం చెప్పారు సార్. మేధావులు, మీడియా మరి ఇవన్నీ మాట్లాడకుండా పోవడానికి కారణం ఏంటి? ఒకవేళ సమస్య ఉంది అని ప్రజలు గ్రహిస్తున్నా వాళ్ళ మనసును అటువైపు పోకుండా ఎలా మరి మనుషుల ఇలాంటి చిచ్చుతా ఉన్నారు అనే విషయాన్ని చాలా మంచిగా చెప్పారు. సంతోషం సార్. నేను మొదటి నుంచి కూడా ఎంపీ రాజాసింగ్ గారితో నేను మాట్లాడాను. ఆ తర్వాత వారికి కూడా పెట్టాను.
ముందు ఫోటో ఉండేది, ఆయన నేమ్ పక్కన ఆయన ఫోటో ఉండేది, పక్కన పెట్టుకొని అది ఇంకో చిప్పే తీసేసాడు. అలాగే నాతో మాట్లాడినప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు 11 seconds మాట్లాడి అతను నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను చేయలేదు. సో ఇలాంటి సొంతగా మాట్లాడడం రాకపోవడం అనేది వారికి అనుకుంటాను. కాబట్టి వారిని మాట్లాడిన మాటలు వారి వదిలేద్దాం. సో ఆఖరిగా ఎన్ని విషయాలు చర్చించి చాలా విషయాలు కూడా చాలా మంది చేస్తున్నట్టే నేను అనుకుంటున్నాను. అయితే ఆఖరిగా ఇరువురు శిక్షకులను ఉద్దేశించి నేను కోరుతాను. ముందు డాక్టర్ జిలకర శ్రీనివాస్. మీరు చెప్పింది అర్థం కాలేదు నాకు. సందేశం ఆఖరి సందేశం. అవును సార్, నేను ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దు. బీజేపీని రాజకీయంగానే మనం బొందబెట్టాలి. నిజంగా ఆహార ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, మాకు నచ్చిన ఆహారాన్ని మేము తింటాం, మధ్యలో నీ పెత్తనం ఏంటి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, బీజేపీని ఓడించడానికి మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగించండి. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో ఉండే పార్టీలని మీరు గెలిపించండి. మేము రాబోయే రోజుల్లో ద్రవిడ బహుజన సమితి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నది. మా ద్రవిడ బహుజన సమితికి మీరు ఓటేయండి. మీకు నచ్చిన ఆహారాన్ని తినే హక్కుని సంపూర్ణంగా అనుభవించండి. ప్రజలని రెచ్చగొట్టే రాజాసింగ్ లాంటి తీవ్రవాదుల్ని చట్టబద్ధంగా శిక్షించడానికి అవసరమైన అధికారాన్ని మాలాంటి పార్టీలకి ఇవ్వాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జిలకర శ్రీనివాస్ గారు అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇండెఫినెట్ ఎమర్జెన్సీ కూడా కొనసాగుతూ ఉంది. ఏమేమి అవుతుంది ఈ దేశంలో అనే విషయాన్ని ధైర్యంగా మీరు చెప్పినందుకు పూర్వకంగా వందనాలు చెప్తా ఉన్నాను సార్. అలాగే రాజాసింగ్ మాట్లాడుతున్న మాటలు సూటిగా స్పందించినందుకు కూడా పూర్వకంగా వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అయితే ప్రవీణ్ పగడాల గారు చాలా విషయాలు చెప్పారు. భారతం, అలాగే రామాయణం, మతవాద సిద్ధాంతం ఏమి చెప్తా ఉంది, ఎవరు ఏం చెప్పారు, గ్రంథాలను మీరు చెప్పారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న మీరు చాలా చెప్పారు. ఎక్స్పోర్ట్ విషయంలో కానీ, అమ్మే వారి గురించి కానీ, గురించి కూడా మీరు చెప్పిన విషయాలు మాకు ఇంకా చెప్పారు. చాలా మంది కూడా ఈ మనసు అనుకుంటా ఉన్నాను. అయితే మీకు నా హృదయ వందనాలు. అయితే ఫైనల్ గా మీ వర్డ్స్ యా షూర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా రక్షణ టీవీ ప్లాట్ఫామ్ ద్వారా అనేకమైనటువంటి అంశాలు తెలుసుకుంటున్నటువంటి మీరు అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా చెప్పే మాటలు ఏమిటి అంటే, ఆంధ్ర ప్రాంతంలో ఎలాగూ బీజేపీ యొక్క అంత మనుగడ ఉండకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రాంతంలో మెల్లిమెల్లిగా వాళ్ళు పోలరైజ్డ్ పాలిటిక్స్లో ఎక్కువగా సక్సీడ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. కనుక జాగ్రత్త పడండి. నేను ఉత్తరాదిన దాదాపు 11 సంవత్సరాల పైగా నేను జీవించి వచ్చాను అక్కడ. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అది వాక్ స్వాతంత్రం ఉండదు, భోజన స్వాతంత్రం ఉండదు. కట్టు అంటే మన కట్టు, మన బొట్టు, మన సంస్కృతి ప్రతి ఒక్కటి కూడా పరాయివాడు నిర్ణయించినట్లుగా, పరాయివాడు నియంత్రించినట్లుగా మనం బ్రతకాల్సి ఉంటుంది. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఎవరు దగ్గర బెత్తం ఉంటే వాడే రాజ్యం చేస్తాడు. అదే పువ్వు పార్టీకి ఉన్నటువంటి ప్రధాన లక్షణం. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైతే ఇంతవరకు జిలకర శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అటువంటి భావజాలం ఉన్నవాళ్ళు, అంబేద్కర్ భావజాలం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, అలాంటి వారికి మాత్రమే ఓటేయండి. ఎవరైతే బహుజన ద్రవిడ భావజాలాన్ని కలిగి ముందుకెళ్తున్నారో అలాంటి వారికి తప్పకుండా మీరు తోడుగా నిలబడండి. ముఖ్యంగా ఇటువంటి వారు ఎవరైతే ప్రజలను విడదీసి
దాని యొక్క లబ్ధి పొందాలి అని ఆశపడుతూ ఉన్నారో, స్థానికంగా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలను పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళను దయచేసి ఓటు ద్వారా అలాగే మీకున్నటువంటి శిక్షణ ద్వారా తిప్పికొట్టండి. మీ వ్యాపారాల్లో మీ పనుల్లో వాళ్ళకు ఉన్నటువంటి కంట్రోల్ నుండి బయటకు వచ్చేసేయండి. అలాంటి కంట్రోల్ వాళ్ళు మన మీద చూపగలుగుతున్నారు కాబట్టే ఈరోజు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఆ కంట్రోల్ లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి భావజాలాన్ని ఎదుర్కోవటానికి అంబేద్కర్ భావజాలము అలాగే క్రైస్తవ సమాజం చేస్తున్నటువంటి అనేక రీసెర్చ్ మెటీరియల్ ఇదంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రక్షణ టీవీ పరిచర్యల యొక్క ఈ ప్లాట్ఫామ్ మీకు ఇటువంటి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ను మీ ముందుకు తీసుకొని రావడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి కలిసి పనిచేద్దాం, కలిసి ఇలాంటి వారిని ఎదుర్కొందాం, సామాజికంగా ఒక చైతన్యంతో ఒక స్ఫూర్తితో ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని మంచిగానే జరుగుతాయి అని భావిద్దాం. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. అద్భుతమైన విషయాల్ని మీరు కూడా తెలియజేశారు. అలాగే రాజా సింగ్, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు జరుగుతున్న విషయాలు ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఇక్కడ ప్రజలు ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ పోయి అన్నం దొరకలేని పరిస్థితుల్లో ఉంటుంటే ఒకవైపు యూపీలో ఆడపిల్లలకు ఇవన్నీ కూడా కేవలం మన ఆహార చిన్న చిన్న విషయాలు ఎందుకు ఈ రకంగా మనల్ని ఒకవైపు నడిపించాలని అనుకుంటున్న జాగ్రత్తగా పెద్దలు తెలియజేశారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి విషయాల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనందరి బాధ్యత. మనకున్న స్వాతంత్రం, మనకిచ్చిన హక్కులను ఇంకా వాల్సిన అవసరం లేదని, కాబట్టి మీరందరూ ఈ విషయం త్వరలో వాళ్ళకి బుద్ధి, అలాగే మేధావులు మాట్లాడకపోయినా ప్రజలు తప్పకుండా అవసరం ఉంది. కాబట్టి సామాన్య ప్రజల నడిపించే ఈ కార్యక్రమాలని తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా నా మాటలు ముగిస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్, ప్రవీణ్ పాటిల్, ఏంజల్ కోఆర్డినేట్ చేసి ఏంజల్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కూటికి లేనోడివైనా కోట్ల కొలది